హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ స్లీప్ హైజీన్ మెజర్స్ గురించి. స్లీప్ హైజీన్ అంటే బాగా నిద్ర పట్టాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ న్యూరో టిప్ లో నేను మీకు షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా బాగా నిద్ర పట్టాలంటే ఈవినింగ్ 3-4 తర్వాత కాఫీ, టీ లాంటి పదార్థాలు తీసుకోవద్దు. దీంతో పాటు మీ డిన్నర్ 7 o'clock కి ఫినిష్ అయ్యేలా చూసుకోండి. వీటితో పాటు నిద్రపోయే 1-1.5 hours ముందు స్క్రీన్ టైం తగ్గించండి. అంటే మొబైల్ ఫోన్, టీవీ ఇలాంటివి ఆఫ్ చేయండి. కూల్, కామ్ ఎన్విరాన్మెంట్లో నిద్రపోండి. ఆటోమేటిక్గా ఇలాంటివి చేస్తే స్లీప్ ప్రాబ్లమ్స్ మెడిసిన్ లేకుండానే రికవర్ అవుతాయి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల వ్యాధులకు సేవలు అందిస్తున్నాను. ఈ రోజు ఈ సండే న్యూరో టిప్ నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే, యంగ్స్టర్స్ లో పక్షవాతం సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. దానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ ఈ మధ్య రీసెర్చ్ లో తేలింది ఏంటంటే, ఫుడ్ లో వేసే, అంటే ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ లో వేసే టేస్టింగ్ సాల్ట్ వల్ల పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని రీసెర్చ్ లో తేలింది. ముఖ్యంగా నేను యంగ్స్టర్స్ ని కోరుకునేది ఏంటంటే, ఫాస్ట్ ఫుడ్ అంటే బిర్యానీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటి వాటిల్లో వేసే టేస్టింగ్ సాల్ట్ అవాయిడ్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. చాలా మంది మా కాళ్ళు వాస్తున్నాయి, దీనికి గల కారణాలు ఏంటని అడుగుతా ఉంటారు. కాళ్ళ వాపులు రెగ్యులర్ గా వస్తున్నట్టయితే కిడ్నీ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, లేదు లివర్ సంబంధిత వ్యాధులున్నా కాళ్ళు వాస్తాయి. గుండెకి సంబంధించి సర్క్యులేషన్ తగ్గినా కాళ్ళు వాపులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఆడవాళ్లలో హెచ్బి తగ్గినా, హైపోథైరాయిడిజం ఉన్నా కూడా కాళ్ళు వాస్తాయి. బీపీ మాత్రలు వేసుకునే వాళ్ళలో కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటే ఆమ్లోడిపిన్, సిలిండిపిన్ ఇలాంటి టాబ్లెట్స్ వేసుకున్నా కూడా కాళ్ళ వాపులు వస్తాయి. సో ఫ్రీక్వెంట్ గా కాళ్ళు వాస్తున్నట్టయితే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. పేషెంట్ ఎవరికైనా ఫిట్స్ వస్తున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. ఎవరైనా మీరు ఫిట్స్ పేషెంట్ ని చూస్తూ వాళ్ళకి తీవ్రంగా ఫిట్స్ అనేవి అటాక్ అవుతున్నట్టయితే ముందుగా వాళ్ళని వీలుంటే ఎడం వైపుకి తిప్పి పడుకోపెట్టండి. వాళ్ళ చుట్టూ ఏదన్నా తల చుట్టూ కానీ మెడ చుట్టూ కానీ ఏదన్నా క్లోత్స్ ఉంటే రిమూవ్ చేయండి. వాళ్ళకి చుట్టూతా ఏది షార్ప్ ఆబ్జెక్ట్స్, గట్టిగా దెబ్బ తగిలే వస్తువులు లేకుండా చూసుకోండి. సాధారణంగా ఫిట్స్ అనేవి 1 నుంచి 2 నిమిషాల్లో కంట్రోల్ అవుతాయి. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఉండే హాస్పిటల్ కి షిఫ్ట్ చేయండి. నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ శ్రావణ మాసం ఆడవాళ్ళకి నేను ఇచ్చే చిన్న టిప్, ఆడవాళ్ళందరూ రెగ్యులర్ గా మీ ఆహారంలో రాగి ఉండేలా చూసుకోండి. రాగి సంగటి కానీ, జావ కానీ, అంబలి కానీ ఏదో పరంగా ఆహారంలో రాగి తీసుకుంటే ముఖ్యంగా ఆడవాళ్లలో ఎముకలు, నరాలు, మెదడుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు క్లియర్ అవుతాయి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెల్లూరు యామిని న్యూరోకేర్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి రోగులు శిబిరానికి విచ్చేసి రక్త పరీక్ష, బీపీ పరీక్షలు చేయించుకున్నారు. వైద్యాధికారి యామిని న్యూరోకేర్ ప్రజలకు పక్షవాతం, మూర్ఛవ్యాధి, తలనొప్పి, మైగ్రేన్, దీర్ఘకాలిక నొప్పులు పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వైద్య శిబిరం నిర్వహించినందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు యామిని న్యూరోకేర్ మరియు జననీ పీపుల్స్ పాలీక్లినిక్ సందర్భంగా అనంతసాగరం మండలంలో ఉచిత మెగా న్యూరో క్యాంప్ నిర్వహించబడింది. ఈ క్యాంప్ నందు న్యూరాలజీ సమస్యలు అనగా పక్షవాతము, మూర్ఛవ్యాధి, దీర్ఘకాల నొప్పులు, తలనొప్పులు ఇలాంటి వాటన్నిటికీ దాదాపు సుమారు 200 మంది పేషెంట్స్ చూసి మందులు ఇవ్వడం జరిగింది. ఈ క్యాంప్ కి అరేంజ్ చేసినందుకు, సహకరించినందుకు గాను డాక్టర్ విద్యాసాగర్ రావు గారికి, డాక్టర్ హేమలత గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
కోరుకుంటున్నాను. ఇలాంటి మెగా న్యూరో క్యాంపులు మరిన్ని ఎన్నో కండక్ట్ చేయాలని యామిని న్యూరో కేర్ వారి తరఫున నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో జననీ ప్రజా వైద్యశాల వైద్యులు విద్యాసాగర్, హేమలత, యామిని న్యూరో కేర్ సిబ్బంది పాల్గొన్నారు. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరోటిక్ చాలా మంది మందు ఎక్కువగా తీసుకోవడం వల్ల, కొలెస్ట్రాల్ వల్ల, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. లివర్ డీటాక్స్ అవడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియో నేను ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను. క్యారెట్స్, బీట్రూట్స్, దానిమ్మ గింజలు, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఇలాంటివన్నీ హై యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల లివర్ ని డీటాక్స్ చేస్తాయి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. చాలా మంది రొటీన్ బాడీ చెకప్ అంటే ఏం చేయించుకోవాలని అడుగుతా ఉంటారు. ముఖ్యంగా రొటీన్ బాడీ చెకప్ లో 5 టెస్టులు ఉండేలా చూసుకోండి. మొదటిది సిబిపి అంటే బ్లడ్ పర్సంటేజ్ మనకు అందులో తెలుస్తుంది. దీంతో పాటు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య చాలా మందిలో నీరసానికి కారణము హైపోథైరాయిడిజం, విటమిన్ B12 అండ్ విటమిన్ D డెఫిషియన్సీస్. వీటిని కూడా రొటీన్ గా చెక్ చేసుకుంటా ఉంటే మనం రివర్సబుల్ కాసెస్ ట్రీట్ చేసుకోవచ్చు. ఈ సలహాని అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పక్షవాతానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయా? హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఇంతకు ముందు పక్షవాతం వస్తే నాటు మందులు ఇలాంటి వాటి జోలికి వెళ్లే వాళ్ళు ఈ గత 5 to 10 years గా ఇండియాలో కూడా పక్షవాతానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. పక్షవాతం వచ్చిన 4.5 గంటలోపు న్యూరాలజిస్ట్ ని కలిసినట్టయితే మెదడులో రక్తం గూడి కట్టుంటే క్లాట్ బర్స్టింగ్ ఇంజెక్షన్స్, టెనెక్టెప్లేస్ అంటారు. అది చాలా తక్కువ టైంలో చేసే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, చాలా ఖర్చు కూడా తక్కువతో కూడుకున్నదన్నమాట. ఈ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే, క్లాట్ బర్స్టింగ్ ఇంజెక్షన్స్ ఎమర్జెన్సీగా చేసుకున్నట్టయితే దాదాపు 80% వరకు ఈ కాలు చెయ్యి చచ్చుపడి జీవితాంతం పడే బాధ అనేది తగ్గుతుంది. 80% మనిషి మళ్ళీ నార్మలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిద్రలేమి, ఇన్సామ్నియాతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. నిద్రలేమిలో బాధపడే వాళ్ళు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా ఇన్సామ్నియా అనేది ఉండేటాళ్ళు యంగ్స్టర్స్ లో ఎక్కువగా చూస్తా ఉన్నాము. స్లీప్ హైజీన్ అనేది నిద్రలేమి ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. స్లీప్ హైజీన్ అంటే రోజు ఒకే టైం కి పడుకోవటం, ఒకే టైం కి లెగవటం. ఈవెన్ హాలిడేస్ డేస్ లో కూడా ఒకే టైం కి పడుకోవటం, ఒకే టైం కి లెగవటం ప్రాక్టీస్ చేయండి. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉండే వాళ్ళు మధ్యాహ్నం షార్ట్ నాప్స్ తీసుకోండి. ఎక్కువసేపు మధ్యాహ్నం పూట నిద్రపోతే రాత్రులు నిద్ర అనేది ఆటోమేటిక్ గా రాదు. దీంతో పాటు సాయంత్రం 3 గంటల తర్వాత కెఫీన్ ఉండే ప్రోడక్ట్స్, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. నిద్రపోయే గంటన్నర ముందు నుంచి స్క్రీన్ అనేది అవాయిడ్ చేయండి. అది మొబైల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, టీవీ కానీ ఏదైనా సరే. స్లీప్ హైజీన్ మెయింటైన్ చేస్తే స్లీపింగ్ పిల్స్ లేకుండానే ఈ ఇన్సామ్నియా ప్రాబ్లమ్ ని మనం చాలా వరకు రికవర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వణుకుడు జబ్బుతో బాధపడే వాళ్ళు ఏ టాబ్లెట్స్ అవాయిడ్ చేయాలి?
హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. చాలా మంది పార్కిన్సన్ డిసీజ్, ఎసెన్షియల్ ట్రెమర్స్, హైపర్ థైరాయిడిజం వీటి వల్ల వణుకుడు జబ్బుతో బాధపడతా ఉంటారు. చేతులు కాళ్ళు వణుకుడు ఉన్న వాళ్ళు కొన్ని రకాల మెడిసిన్స్ అనేది అవాయిడ్ చేయాలి, లేకుంటే ఆ వణకటం అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆస్తమాకి వాడే ఇన్హేలర్స్, సాల్బిటమాల్ లాంటి ఇన్హేలర్స్, ఆ మెడిసిన్స్ అవాయిడ్ చేయాలి. దాంతో పాటు యాంటీ డిప్రెసెంట్స్ అంటారు, SSRIs, TCAs ఇలాంటి యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్, లేదు మానసికంగా బాధపడుతూ యాంటీ సైకోటిక్ డ్రగ్స్ ఇలాంటివి ఏమైనా వాడుతుంటే కూడా ఈ వణుకుడు జబ్బు ఉండే వాళ్ళు వాటిని మాక్సిమం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. యామిని న్యూరోకేర్ తరపున అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరోటిక్ మీలో చాలా మంది పొట్టకి స్కాన్ చేయించుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ అని రిపోర్ట్ చూస్తూ ఉంటారు. చాలా మంది మేడం ఇది ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతా ఉంటారు. ఫ్యాటీ లివర్ అంటే బ్లడ్ లో ఉండే కొలెస్ట్రాల్ లివర్ లో డిపాజిట్ అవడం వల్ల వచ్చే సమస్య. దీన్ని దాదాపు మందులు లేకుండా కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. రోజుకి అరగంట ఎక్సర్సైజ్ చేయటము, బయట జంక్ ఫుడ్ తక్కువగా తీసుకోవటము, ఆల్కహాల్, స్మోకింగ్ తీసుకోకుండా ఉండటము, ప్లస్ వైటమిన్ ఈ బాగుండే ఫుడ్స్ అంటే వాల్నట్స్, బాదం పప్పులు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ అనేది మెడిసిన్ లేకుండానే క్యూర్ చేసుకోవచ్చు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. ఈరోజు వరల్డ్ ఆల్జీమర్స్ డే సందర్భంగా మీకు అందరికీ చిన్న అవేర్నెస్. ఆల్జీమర్స్ డిసీజ్ అనేది మతిమరుపు అంటారు. చిన్న చిన్న విషయాలు మర్చిపోవటం నుంచి మొదలవుతుంది. ఈ ఆల్జీమర్స్ ఉండే వాళ్ళు చిన్న విషయాలు మర్చిపోవటం నుంచి పూర్తిగా మనల స్వాధీనంలో లేకుండా సిచ్యువేషన్కి కూడా వస్తారు. ఇలాంటి ఆల్జీమర్స్ డిసీజ్ మీ ఫ్యామిలీ హిస్టరీలో అంటే మీ పెద్దవాళ్ళలో ఎవరికైనా ఉన్నట్టయితే మీరు చిన్న వయసు నుంచి రెగ్యులర్గా వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. వైటమిన్ ఈ మెండుగా ఉండే ఆహార పదార్థాలు, బాదం పప్పు, వాల్నట్స్ ఇలా రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మనం చాలా వరకు ఈవెన్ ఫ్యామిలీ హిస్టరీ ఇంట్లో వాళ్ళకి ఆల్జీమర్స్ డిసీజ్ ఉన్నా కూడా డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా దీన్ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. గ్లాస్ పట్టుకున్నప్పుడు చేతులు వణుకుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. చాలా మంది పేషెంట్స్ మేము గ్లాస్ పట్టుకున్నప్పుడు, పెన్ను పట్టుకున్నప్పుడు, ఏదైనా వస్తువులు పట్టుకున్నప్పుడు చేతులు వణుకుతా ఉన్నాయని చెప్తా ఉంటారు. ఇది పార్కిన్సన్ డిసీజ్ కి సంబంధించిన వణుకుడు జబ్బా మేడం అని అడుగుతా ఉంటారు. ఇది పార్కిన్సన్ డిసీజ్ కి సంబంధించిన వణుకుడు జబ్బు కాదు. గ్లాస్ పట్టుకున్నప్పుడు చేతులు వణకటం అనే దాన్ని ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటారు. పార్కిన్సన్ డిసీజ్ లో చెయ్యి వణుకుడు అనేది మనం ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా చెయ్యి వణుకుతా ఉంటుంది. దీనికి దానికి చాలా తేడా ఉంది. ఈ ఎసెన్షియల్ ట్రెమర్స్ అనేది యూజువల్ గా ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉన్న, జన్యుపరమైన లోపాలున్నా వస్తూ ఉంటాయి. ఈ ఎసెన్షియల్ ట్రెమర్ అంటే గ్లాస్ పట్టుకున్నప్పుడు చెయ్యి వణుకుడు వస్తున్న వాళ్ళు యూజువల్ గా ఏంటంటే ఎక్కువగా టెన్షన్ పడ్డప్పుడు ఈ వణుకుడు అనేది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. లేదు ఆస్తమాకు సంబంధించిన ఏదైనా మెడిసిన్ వాడుతున్నా కూడా ఈ వణుకుడు జబ్బు అనేది ఎక్కువ అవుతా ఉంటుంది. సో ఇలా ఎవరికైనా ఇబ్బందికరంగా ఎసెన్షియల్ ట్రెమర్ అనేది, వణుకుడు జబ్బు అనేది వస్తూ ఉంటే మీ న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ గా టెస్ట్లు అనేవి చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
తల తిరగటం వర్టిగోతో బాధపడుతున్నారా? అయితే ఈ సండే న్యూరోటిప్ మీకోసమే. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. వర్టిగోతో బాధపడే పేషెంట్స్ చాలా వరకు కొన్ని రకాల మందులు వేసుకోవటం వల్ల ఈ తల తిరగటం అనేది, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పటం, తూలటం అనేది ఎక్కువ అవుతా వస్తుంది. ముఖ్యంగా నిద్ర మాత్రలు, బెంజోడైజపిన్స్ అంటారు, ఆల్ప్రాజోలం, క్లోనాజెపామ్ ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల తల తిరగటం ఎక్కువ అవుతుంది. చాలా మంది అలర్జీ ఉంది, సిట్రజిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాం అని చెప్తా ఉంటారు. ఈ సిట్రజిన్ టాబ్లెట్స్ వల్ల కూడా తల తిరగటం అనేది ఎక్కువ అవుతుంది. బీపీ మాత్రలలో బీటా బ్లాకర్స్, హైడ్రోక్లోరోథైసైడ్ వల్ల కూడా తల తిరగటం అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ వర్టిగో డిసీజ్ ఉండే వాళ్ళు మత్తు మాత్రలు, సిట్రజిన్ మాత్రలు, కొన్ని రకాల బీపీ మాత్రలు, కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ అనేది అవాయిడ్ చేస్తే వాళ్ళకి చాలా వరకు ఈ తల తిరగటం, నడిచేటప్పుడు తూలటం అనే సమస్యలు రికవర్ అవుతాయి. ఈ సండే న్యూరోటిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెల్లూరులో ది బెస్ట్ న్యూరాలజిస్ట్ కోసం వెతుకుతుంటే ఈ రీల్ మీకోసమే. యామిని న్యూరోకేర్. డాక్టర్ యామిని గారు ది బెస్ట్ న్యూరాలజిస్ట్ ఇన్ నెల్లూరు. మెయిన్లీ పెరాలసిస్ వచ్చిన 4.5 అవర్లో థ్రయాంబులసిస్ ఇంజెక్షన్ ద్వారా 80% స్ట్రోక్ని క్యూర్ చేస్తారు. అండ్ పెరాలసిస్ అటాక్ అయిందా లేదా ఆ రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తారు. ఫ్రెండ్లీ డాక్టర్ ఈమె. డాక్టర్ యామిని గారు న్యూరోసోనాలజిస్ట్. యూఎస్జీ స్కాన్ ద్వారా బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ లాంటివి ముందే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో చెప్తారు. మెయిన్లీ డయాబెటీస్ వాళ్ళకి అండ్ ఏజ్డ్ పర్సన్స్కి స్ట్రోక్ ప్రివెన్షన్ కోసం డ్రాప్లర్ స్కాన్ సాయంతో ముందే స్ట్రోక్ని అరికట్టేలా సహాయపడతారు. డాక్టర్ యామిని గారు ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ ఇన్ సిమ్స్ తిరుపతి. యామిని న్యూరోకేర్ హాస్పిటల్లో మంచి అంబియన్స్తో, బెస్ట్ ఎక్విప్మెంట్తో, ఫీల్ ఫ్రీ రూమ్స్ అండ్ ల్యాబ్స్తో ఉంటుంది. ఆల్రెడీ ఎవరికైనా పక్షవాతం, మూర్ఛవ్యాధి, దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతుంటే యామిని న్యూరోకేర్ హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తా. యామిని న్యూరోకేర్ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ రోజు సండే న్యూరోటిక్, బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా బ్రెయిన్ బాగా పనిచేయాలంటే వైటమిన్ సి, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి మెండుగా ఉండే ఫుడ్స్ ఈ రోజు కొన్ని నేను మీకు చెప్తాను. అవి రెగ్యులర్ గా డైట్ లో ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా బాదం పప్పు, అక్రూట్ అనే డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ అంటారండి. ఇవి కాకుండా చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా మెండుగా ఉంటాయి. ఇవి కాకుండా అవిసె గింజలు తీసుకుంటే బ్రెయిన్ హెల్త్ చాలా బాగుంటుంది. పండ్ల విషయానికి వస్తే పండ్లలో సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయలు, ఆరెంజ్ పండ్లు, కివి పండ్లు బ్రెయిన్ హెల్త్ కి బాగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరోటిక్, ఐరన్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఐరన్ టాబ్లెట్స్ కి, ఆహారానికి కనీసం అర్ధగంట అయినా గ్యాప్ ఇవ్వండి. ఇలా గ్యాప్ ఇస్తేనే ఐరన్ అనేది ఈజీగా పడుతుంది ఒంటికి. ఐరన్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు టీ తాగటము తగ్గించాలి. అండ్ టీకి, ఐరన్ టాబ్లెట్ కి కనీసం 1 అవర్ గ్యాప్ ఇవ్వాలి. అండ్ ఐరన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ తో పాటు వేసుకుంటే సరిగ్గా ఒంటికి పట్టవు. వైటమిన్ సి తీసుకుంటూ ఐరన్ తీసుకుంటే ఐరన్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్ ఉండే పేషెంట్స్ ఐరన్ టాబ్లెట్స్ తీసుకోలేకపోతే కనీసం వారానికి 3 సార్లు తీసుకోండి. ఈజీగా ఐరన్ అబ్జర్వ్ అవుతుంది. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ చిన్న అవేర్నెస్. మీలో చాలా మంది పిల్లలకి మైగ్రేన్ హెడేక్, టీటీహెచ్ హెడేక్స్ ఇలాంటివి ఎక్కువ అవుతా ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం స్క్రీన్ టైం ఎక్కువ అవటము, టీవీ కానీ మొబైల్ ఫోన్ కానీ ఎక్కువగా చూడటం వల్ల క్రానిక్ హెడేక్స్ పిల్లల్లో ఎక్కువ అవుతా ఉన్నాయి. పిల్లల్ని మాక్సిమం స్క్రీన్ కి దూరంగా ఉంచండి. ఎక్కువగా బయట ఫిజికల్ యాక్టివిటీ, ఆటలు కానీ ఏదో ఒక అవుట్డోర్ గేమ్స్ లో జాయిన్ చేసేలా చూడండి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరోటిక్, నరాల సమస్యలకి దూరంగా ఉండాలంటే ఒక సూపర్ ఫుడ్. ఈ సూపర్ ఫుడ్ ఏంటంటే డైలీ 2 వాల్నట్స్ తీసుకుంటే చాలు, చాలా వరకు నరాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు. 2 వాల్నట్స్ ఏ డే కీప్స్ ఎ న్యూరాలజిస్ట్ అవే అంటారు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. టీమ్ యామిని న్యూరోకేర్ మరియు హర్ష స్కిన్ కాస్మెటాలజీ అండ్ లేజర్ సెంటర్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా మందికి వణుకుడు జబ్బు, పార్కిన్సోనిజం,
బ్యాలెన్స్ సమస్యలు, మతిమరుపుతో బాధపడుతుంటారు. వాళ్ళందరికీ ఈ రీల్ యూజ్ అవుతుంది. సేవ్ అని షేర్ చేసేయండి. నెల్లూరులో న్యూరాలజిస్ట్ అంటే వెంటనే గుర్తొచ్చేది మన డాక్టర్ యామిని గారు. 24 hours ఎమర్జెన్సీ కేసెస్ ట్రీట్ చేస్తారు మన యామిని న్యూరోకేర్ హాస్పిటల్లో. మూమెంట్ డిజార్డర్స్ కి అల్ట్రాసౌండ్ గైడెడ్ బోటాక్స్ లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. అతి తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు. డాక్టర్ యామిని గారు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరోసోనాలజిస్ట్, ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, స్విమ్స్, తిరుపతి. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తో పార్కిన్సోనిజం, నడక సమస్యలు, వణుకుడు జబ్బు లాంటి వాటికి ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు. వెంటనే మన పొగతోటలో ఉన్న యామిని న్యూరోకేర్ హాస్పిటల్ ని విజిట్ చేసి మీకు అవసరమైన ట్రీట్మెంట్స్ ని అతి తక్కువ ఖర్చులో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తో నయం చేసుకోండి. కాళ్ళలో పచ్చగా నరాలు ఉబ్బుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. చాలా మంది పేషెంట్స్ మాకు కాళ్ళల్లో నరాలు పచ్చగా ఉబ్బుతున్నాయి మేడం, దానివల్ల కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. పచ్చగా కాళ్ళల్లో కనిపించినప్పుడు అవి నరాలు కాదు, రిటర్న్ సర్క్యులేషన్ తీసుకెళ్లే రక్తనాళాలు అంటారు. వాటిని వారికోస్ వెయిన్స్ అంటారు. ఎక్కువగా నిలబడే వాళ్ళల్లో వారికోస్ వెయిన్స్ అనేవి రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు యూజువల్ గా కాళ్ళకి కంప్రెషన్ స్టాకింగ్స్ అనే సాక్స్ వేసుకోవటం వల్ల చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. దీంతో పాటు ఎక్కువగా నిలబడే వాళ్ళు కాస్త బ్రేక్ తీసుకొని వర్క్ చేసుకోవాలి. అండ్ నిద్రపోయే ముందు కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకోవటం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ అనేవి చాలా వరకు రిలీఫ్ వస్తాయి. లేదు అప్పటికి కాళ్ళు నొప్పులు, కాళ్ళల్లో కలర్ అనేది మారటం ఇలా జరుగుతున్నట్టయితే మీరు కన్సల్ట్ అవ్వాల్సింది వాస్కులర్ సర్జన్ ని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ని. నరాల్ డాక్టర్, వారికోస్ వెయిన్స్ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో రక్తనాళాలకు సంబంధించిన డాక్టర్ ని కలిసి లేజర్ ట్రీట్మెంట్స్ గానీ, సర్జరీస్ గానీ చేసుకుంటే చాలా వరకు వారికోస్ వెయిన్స్ అనేవి తగ్గుతాయి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరోటిప్ వింటర్ సీజన్ లో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలనే దాని గురించి, వింటర్ సీజన్ లో ఆరెంజెస్, బెల్లము, స్వీట్ పొటాటోస్ అంటే గన్సిగడ్డలు, హోల్ ఎగ్స్ అంటే పూర్తిగా ఉడకబెట్టిన గుడ్డు ఇలాంటివి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి మీ పిల్లలు కానీ మీరు కానీ జలుబు, జ్వరము, దగ్గు బారిన పడకుండా ఉంటారు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండి, నేను మీ డాక్టర్ యామిని. ఈ రోజు ఈ వీడియోలో నర్వ్స్ హెల్త్ కి అంటే నరాలు బలంగా ఉండాలంటే ఏ వైటమిన్స్ ఇంపార్టెంట్ అనేది షేర్ చేస్తా ఉన్నాను. నరాలు బలంగా ఉండాలంటే ముఖ్యంగా వైటమిన్ B12 అనేది చాలా ఇంపార్టెంట్. వైటమిన్ B12 అనేది ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ లో ఉంటుంది. వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ B12 పాలకూర, మష్రూమ్స్. ఇంకొక వైటమిన్ E అనేది కూడా నర్వ్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. వైటమిన్ E అనేది నట్స్ అండ్ సీడ్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఈ వైటమిన్ E అండ్ వైటమిన్ B12 రిచ్ ఫుడ్స్ తీసుకుంటే నరాల సమస్యల్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. ఈ సండే న్యూరోటిప్ అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి. పెద్దవాళ్లలో 19 ఏళ్లు దాటిన వాళ్ళల్లో ఎలాంటి టీకాలు వేసుకోవాలి? ముఖ్యంగా లేడీస్ లో 20 years దాటాక HPV వ్యాక్సిన్ అనేది గైనకాలజిస్ట్ ని కలిసి వేసుకోండి. దీంతో పాటు అడల్ట్స్ లో 50 ఏళ్ల పైన దాటిన వాళ్ళు షింగిల్స్ వ్యాక్సిన్, హెర్పస్ జోస్టర్ వ్యాక్సిన్ రెగ్యులర్ గా వేసుకోవాలి. అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా రెగ్యులర్ గా వేసుకోవాలి అడల్ట్స్ అనే వాళ్ళు. ఈ మధ్య ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవటం వల్ల ఫ్లూ వ్యాక్సినేషన్ షాట్ అనేది రెగ్యులర్ గా తీసుకోండి. సో ఈ 4 వ్యాక్సిన్స్ అడల్ట్ వ్యాక్సినేషన్స్ లో ఉండాలి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
మూర్ఛ వ్యాధి జన్యుపరంగా వస్తుందా? హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. చాలా మంది మేడం మా ఇంట్లో మా వైఫ్ కి నాకు మూర్ఛ వ్యాధి ఉంది, మాకు పుట్టబోయే పిల్లలకు వస్తుందా అని అడుగుతా ఉంటారు. చాలా వరకు మూర్ఛ వ్యాధి అనేది జన్యుపరంగా రాదు. జెనెటిక్ ఎపిలెప్సీస్ అనేవి 20-30% వరకే ఉంటాయి. ఆ జెనెటిక్ ఎపిలెప్సీస్ అంటే జన్యుపరంగా వచ్చే మూర్ఛ వ్యాధిలో కూడా చాలా మటుకు పిల్లలకి రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈఈజీ టెస్ట్ ద్వారా, స్కాన్ ద్వారా అది జన్యుపరంగా వచ్చే మూర్ఛ వ్యాధాన్ని నిర్ధారించవచ్చు. సో ఇలాంటి డౌట్స్ ఏదన్నా ఉన్నట్టయితే మీ న్యూరాలజిస్ట్ ని కలిసి నిర్ధారించుకోండి. అంతేకాని మూర్ఛ వ్యాధి ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటే పిల్లలకి మూర్ఛ వస్తుందనేది మూఢనమ్మకము. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే జీబీ సిండ్రోమ్ అవుట్ బ్రేక్స్ ఎక్కువ అవుతున్నాయి. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. జీబీ సిండ్రోమ్ అంటే జనరల్ గా ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ గానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ వచ్చినప్పుడు మన ఒంట్లో ఉండే రోగనిరోధక శక్తి బ్యాక్టీరియాకి వైరస్ కి ఫైట్ చేయకుండా మన ఒంట్లో ఉండే నరాల మీద ఫైట్ చేసినప్పుడు నరాలు అనేవి చచ్చుబడడం స్టార్ట్ అవుతాయి. ఈ జీబీ సిండ్రోమ్ ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళల్లో, అవుట్ సైడ్ వాటర్ తాగే వాళ్ళల్లో క్యాంపైలోబాక్టర్ జెజని అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ జీబీ సిండ్రోమ్ లక్షణాలు ఫస్ట్ కాళ్లల్లో తిమ్మిర్లు, నొప్పులు, మంటలు స్టార్ట్ అయ్యి కాళ్లల్లో చచ్చు అనేది స్టార్ట్ అయ్యి అసెండింగ్ పారాలిసిస్ అంటారు, పైకి పాకుతుంది. ఫస్ట్ కాళ్లల్లో చచ్చు స్టార్ట్ అయ్యాక చేతులు చచ్చుబడటము, చేతులు కూడా తిమ్మిర్లాగా రావటము, ఛాతి కండరాలు, మెడ కండరాలు చచ్చుబడటము, ఆ తర్వాత ముఖపక్షవాతం అనేది రావటము, ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. వీళ్ళల్లో కొంతమంది ఊపిరాడే కండరాలు ఎఫెక్ట్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. జీబీ సిండ్రోమ్ అనేది కంప్లీట్లీ ట్రీటబుల్. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా జ్వరం తర్వాత గానీ, మోషన్స్ తర్వాత గానీ, కాళ్ళు చేతులు చచ్చులాగా వచ్చి, తిమ్మిర్లు వచ్చి, తీవ్రమైన నొప్పులు వచ్చినట్టయితే వెంటనే న్యూరాలజిస్ట్ ని కలవండి. జీబీ సిండ్రోమ్ ఈస్ కంప్లీట్లీ ట్రీటబుల్. దీనికి 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి: ప్లాస్మా ఎక్స్చేంజ్, రక్త మార్పిడి, మరియు ఐవీఐజీ ఇంజెక్షన్స్. హార్మోన్ టాబ్లెట్స్ వల్ల తలనొప్పులు ఎక్కువ అవుతాయా? ఈ సండే న్యూరో టిప్. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. చాలా మంది మిడిల్ ఏజ్డ్ వాళ్ళు హార్మోన్ సంబంధించిన టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటారు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల. తలనొప్పి టెండెన్సీ ఉండే వాళ్ళు, మైగ్రేన్ హెడ్ఏక్స్ ఉండే వాళ్ళల్లో హార్మోన్ బిళ్ళలు వాడటం వల్ల ఐఏహెచ్, సిఎస్విటి లాంటి కండిషన్స్ వచ్చి హెడ్ఏక్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హెడ్ఏక్ టెండెన్సీ ఉండే వాళ్ళు మీ గైనకాలజిస్ట్ ని కలిసినప్పుడు మీ తలనొప్పి టెండెన్సీకి చెప్పి దానికి తగ్గట్టుగా హార్మోన్ బిళ్ళలు అడ్జస్ట్ చేసుకోండి. ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండే బిళ్ళలు చాలా వరకు అవాయిడ్ చేయాలి హెడ్ఏక్స్ ఉండే వాళ్ళు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. చాలా మంది పాలు తాగడం మంచిదా, లేదు పాల బదులు పెరుగు తీసుకోవడం మంచిదా అని అడుగుతా ఉంటారు. ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ అంటే కడుపులో మంట, బ్లోటింగ్ ఉండేవాళ్ళు పాల కన్నా పెరుగు ఎక్కువ ప్రిఫర్ చేయండి. పెరుగులో ఫర్మెంటెడ్ బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల పేగులో ఏదైనా లోపాలు ఉంటే చాలా వరకు క్లియర్ అవుతాయి. గ్యాస్ట్రైటిస్ కూడా చాలా శాతం తగ్గుతుంది. దీంతో పాటు పాలల్లో, గ్లాస్ పాలల్లో ఎంత శాతం అయితే కాల్షియం ఉంటుందో కప్పు పెరుగులో కూడా అంతే కాల్షియం ఉంటుంది. సో చాలా వరకు ఒక వయసు వచ్చాక పాల కన్నా పెరుగు ప్రిఫర్ చేయడం బెటర్ అండి. థ్యాంక్ యూ. మెడ నొప్పితో బాధపడుతున్నారు. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరో కేర్, పొగతోట, నెల్లూరు. ఇంతకు ముందు మెడ నొప్పి అనేది 40 నుంచి 50 ఏళ్లు వచ్చాక వస్తూ ఉండేది. ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల వాళ్ళల్లో ఎక్కువగా మాకు మెడ నొప్పి వస్తుంది అని ఓపీకి కన్సల్ట్ అవుతా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారు. ఈ మెడ నొప్పికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో మెయిన్ గా కారణం ఏంటంటే వాళ్ళ పోస్చర్ సరిగా పెట్టుకోకపోవటం. కంటిన్యూస్ గా కంప్యూటర్ పని చేసేటప్పుడు పోస్చర్ మెయింటెనెన్స్, స్ట్రైట్ గా కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు మన ఐ లెవెల్, కంప్యూటర్ పైన స్క్రీన్ లెవెల్ స్ట్రైట్ గా ఉండాలి. చేతులు 90 డిగ్రీస్ లో ఉండాలి. వీలైతే కాళ్ళు కూడా 90 డిగ్రీస్ లో పెట్టుకోవటం అనేది ఇంపార్టెంట్. ఈ పోస్చర్ కరెక్షన్ వల్ల మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మెడ నొప్పిని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇలా పోస్చర్ కరెక్షనే కాకుండా కంటిన్యూస్ వర్క్ కాకుండా గంటకు ఒకసారి ఒక 5 నిమిషాలు లేసి మన బాడీని స్ట్రెచ్ చేసుకోవటము, లేసి అటు ఇటు తిరిగి నడవటం వల్ల కూడా స్పాండైలోసిస్ అనేది చాలా వరకు ప్రివెంట్ అవుతుంది. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. వైటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. ఈ వీడియో మీకోసమే. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరో కేర్, పొగతోట, నెల్లూరు. ఈ సండే న్యూరోటిప్, చాలా మంది మీలో వైటమిన్ డి డెఫిషియన్సీలో బాధపడతా ఉంటారు. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే లెస్ దాన్ 30 నానోగ్రామ్ పర్ ఎంఎల్ వైటమిన్ డి లెవెల్స్ ఉండటము. వైటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా ఊరికనే వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవద్దు, టాక్సిసిటీ వస్తుంది. ఎందుకంటే వైటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. యూజువల్ గా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండే వాళ్ళు వారానికి 60 K యూనిట్స్ 8 వారాలు తీసుకోవాలి. ఆ 8 వారాల కోర్స్ అయిపోయాక నెలకు ఒక 60 K యూనిట్స్ 6 నెలలు తీసుకోవాలి. వైటమిన్ డి డెఫిషియన్సీని డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా సప్లిమెంట్స్ ద్వారా సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవద్దు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరోటిప్, చాలా మంది డాక్టర్స్ వైటమిన్ D3 ప్రిస్క్రైబ్ చేస్తారు. మీలో చాలా మంది వైటమిన్ D3 తీసుకుంటుంటారు. వైటమిన్ D3 క్యాప్సూల్స్ వేసుకునేటప్పుడు కడుపు నిండుగా ఉన్నప్పుడు వేసుకోండి, పరగడుపులు వేసుకోకూడదు. ఎందుకంటే వైటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. కడుపు నిండుగా ఆహారం ఉన్నప్పుడు, ఫ్యాట్స్ ఉన్నప్పుడు మాత్రమే వైటమిన్ D3 అబ్జర్వ్ అవుతుంది. ఈ సలహాని అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ రోజు వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ఈ చిన్న అవేర్నెస్ టాక్. స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ ని చాలా మంది చెయ్యి కాలు పడిపోవటం మాత్రమే పక్షవాతం అని అనుకుంటా ఉంటారు. చాలా రకాల పక్షవాత సూచనలు ఉంటాయి. ముఖ్యంగా ఈ చిన్న గుడ్డి గుర్తు పెట్టుకోండి. బీ ఫాస్ట్. బీ ఫాస్ట్ లో బి అంటే బ్యాలెన్స్ అంటారు. సడన్ గా ఒక మనిషి నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పినట్టు అనిపించినా, లేదు ఈ అంటే ఐస్, సడన్ గా మనిషికి చూపు తగ్గినట్టు అనిపించినా, ఎఫ్ అంటే ఫేస్, మూతి పక్కకి లాగినట్టు అనిపించినా, ఏ అంటే ఆర్మ్ ఆర్ లెగ్ వీక్నెస్, చెయ్యి గాని కాలు గాని భారంగా అనిపించినా, తిమ్మిరిగా అనిపించినా, ఎస్ అంటే స్పీచ్, మాట తడబడుతున్నట్టు అనిపించిన, ఇవన్నీ పక్షవాత లక్షణాలే. లాస్ట్ ది టీ అంటే టైమ్ ఈస్ బ్రెయిన్ అంటారు. టైం గడిచే కొద్దీ మన బ్రెయిన్ లో చాలా లక్షల నరాలు, న్యూరాన్స్ డ్యామేజ్ అవుతా వస్తాయి. సో పక్షవాత సూచనలు ఎవరికైనా తెలిసినా, లేదు మీలో తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పక్షవాత సూచనలు, వీటిల్లో ఏదైనా సూచనలు అనిపించినా వెంటనే న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకొచ్చినట్టయితే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. పక్షవాతం వచ్చిన 4.5 గంటలోపు వచ్చినట్టయితే క్లాట్ బర్స్టింగ్ ఇంజెక్షన్స్, థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్స్ చేసినట్లయితే 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. రికవరీ చాలా బాగుంటుంది. ఈ అవేర్నెస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీ విల్ బి ఆల్వేస్ అవైలబుల్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.
హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ మైగ్రేన్ హెడేక్ ఉండే వాళ్ళు డైట్ టిప్స్ ఏవి పాటించాలనే దాని గురించి షేర్ చేస్తూ ఉన్నాను. మైగ్రేన్ హెడేక్ ఉండే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అనేది లేట్గా తీసుకోవద్దు. డిన్నర్ 8 లోపు కంప్లీట్ చేయండి. అండ్ మీ డైట్లో షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువగా ఉండేలా చూసుకోండి. డైటరీ ఫైబర్ ఎక్కువ తీసుకోండి. కాఫీ, టీ అనేది రోజుకి 1-2 సార్ల కన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్, నరాలు బలంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ వైటమిన్స్ అనేది ఇంపార్టెంట్ అనే దాని గురించి షేర్ చేస్తూ ఉన్నాను. నరాలు బలంగా ఉండాలంటే మొదటిది వైటమిన్ ఈ. ఈ వైటమిన్ ఈ అనేది బాదం పప్పుల్లో ఎక్కువగా ఉంటుంది. రెండోది వైటమిన్ B12. ఈ వైటమిన్ B12 అనేది మీట్ లో, పాలకూరలో ఎక్కువగా ఉంటుంది. మూడో వైటమిన్ B6, పైరిడాక్సిన్ అంటారు. వేరుశనగ పప్పుల్లో, పొట్టు పప్పుల్లో ఈ వైటమిన్ B6 అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు వైటమిన్ B1, థయామిన్ వైటమిన్ అనేది మనం పొట్టు తీని మన రైస్ లో ఈ థైమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ థైమిన్ అనేది మందు ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో డెఫిషియన్సీ వచ్చి నరాల సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీంతో పాటు ఈ వైటమిన్ B12, B1, B6, వైటమిన్ ఈతో పాటు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండే ఆకుకూరలు లాంటివి తీసుకున్న నరాల సమస్యల నుంచి చాలా వరకు దూరంగా ఉండొచ్చు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. చాలా మంది రొటీన్ బాడీ చెకప్ అంటే ఏం చేయించుకోవాలని అడుగుతా ఉంటారు. ముఖ్యంగా రొటీన్ బాడీ చెకప్ లో 5 టెస్టులు ఉండేలా చూసుకోండి. మొదటిది CBP, అంటే బ్లడ్ పర్సంటేజ్ మనకు అందులో తెలుస్తుంది. దీంతో పాటు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య చాలా మందిలో నీరసానికి కారణము హైపోథైరాయిడిజం, విటమిన్ B12 అండ్ విటమిన్ D డెఫిషియన్సీస్. వీటిని కూడా రొటీన్ గా చెక్ చేసుకుంటా ఉంటే మనం రివర్సబుల్ కాసెస్ ట్రీట్ చేసుకోవచ్చు. ఈ సలహాని అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు వారి యామిని న్యూరో కేర్ తరపున అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నమస్తే అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరో కేర్, పొగతోట, నెల్లూరు. ఈ రోజు వరల్డ్ మూమెంట్ డిజార్డర్స్ డే సందర్భంగా మీకు అందరికీ ఒక చిన్న అవేర్నెస్ టాక్. మూమెంట్ డిజార్డర్ అంటే చాలా మంది ఒక పార్కిన్సోనిజం అనే అనుకుంటారు. పార్కిన్సోనిజం గురించి మీకు అందరికీ అవేర్నెస్ ఉంటుంది. పార్కిన్సన్ డిసీజ్ అంటే చేతులు వణకటము, మనిషి నిదానం అయిపోవటము, మనిషి స్టిఫ్ గా బిగుసుకుపోవటం, ఇవి పార్కిన్సన్ డిసీజ్ లక్షణాలు. పార్కిన్సన్ డిసీజ్ అనేది షుగర్ వ్యాధి లాంటిది, మందులు పెడితే కంట్రోల్లో ఉంటుంది. ఈ పార్కిన్సన్ డిసీజ్ కాకుండా వేరే మూమెంట్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఒక రకం డిస్టోనియా అంటారు. డిస్టోనియా అంటే మన ప్రమేయం లేకుండా కండరాలు మెలిదిరుగుతాయి, చెయ్యి ఇలా మెలిదిరిగిపోవటము, మెడ మెలిగి తిరగడము, ఇలాంటివి వస్తాయి. దీనికి కూడా సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కంట్రోల్ అనేది ఉంటుంది. ఇంకొక రకమైన మూమెంట్ డిజార్డర్ కోరియా అంటారు. కోరియా అంటే డాన్స్ లాంటి మూమెంట్స్ వస్తాయి. ఇది షుగర్ ఉండే వాళ్ళల్లో కూడా ఎక్కువగా వస్తుంది. చాలా మంది చిన్నపిల్లల్లో కళ్ళు కొట్టడము, దగ్గినట్టు చేయటము, తుమ్మినట్టు చేయటము, ఇలాంటి మూమెంట్ డిజార్డర్ ని టిక్స్ అంటారు. సో ఈ మూమెంట్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇలా ప్రమేయం లేకుండా చేతులు తిరిగిపోవటం కానీ, వణుకు కానీ, కళ్ళు కొట్టడం కానీ, డాన్స్ లాంటి మూమెంట్స్ రావటం కానీ, ఇవన్నీ చూసి ఫిట్స్ అని కానీ, లేదు గాలి సోకింది, దయ్యం పట్టింది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇలాంటివి ఏమి ఉండవండి. మూమెంట్ డిజార్డర్స్ కి ట్రీటబుల్ కండిషన్, ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి టాబ్లెట్స్, బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే మీ న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. ఈ అవేర్నెస్
హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. మెగ్నీషియం డెఫిషియన్సీ సింటమ్స్ ఎలా ఉంటాయి? చాలా మంది చాలా వరకు కాల్షియం డెఫిషియన్సీ, వేరే వైటమిన్ డి డెఫిషియన్సీ సింటమ్స్ అనేవి చాలా వరకు చాలా మందికి అవేర్నెస్ లో ఉంటాయి. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ గురించి చాలా మందికి తెలియదు, అందుకే ఈ రోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మెగ్నీషియం అనేది మన గుండె మీద, నరాల మీద, కండరాల మీద, మెదడు మీద చాలా రకాలుగా పనిచేస్తుంది. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండే వాళ్ళల్లో నిద్రలో కాళ్ళల్లో పిక్కలు పట్టేయటము, నరాలు లాగినట్టు ఉండడము, నరాలు తిమ్మిర్లు అనిపించటము, తలనొప్పి రావటము, లేదు గుండె లయ తప్పటము, ఎరిథమియాస్ అంటారు, ఇలాంటివన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఆల్కహాల్, మందు తాగే వాళ్ళల్లో ఉంటుంది. గట్ కి సంబంధించిన, పేగుకి సంబంధించిన సమస్యలు ఉండే వాళ్ళు, డయేరియా ఎక్కువ ఉండే వాళ్ళల్లో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పోషకాహార లోపాల వల్ల కూడా మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తుంది. సో ఈ మెగ్నీషియం తక్కువ అవటం గుండె మీద, నరాల మీద, మెదడు మీద చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మెగ్నీషియం డెఫిషియన్సీని నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ మెగ్నీషియం సప్లిమెంట్స్ అనేది చాలా వరకు మైగ్రేన్ హెడేక్స్ లో ఇస్తాము, ఎక్కువగా మందు తీసుకునే వాళ్ళల్లో ఇస్తాము. ఈ మెగ్నీషియం సప్లిమెంట్స్ అనేది తీసుకున్నట్టయితే ఈ నరాల సమస్యలు కానీ, గుండెకి సంబంధించిన సమస్యలు కానీ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మోషన్ సిక్నెస్ తో బాధపడుతున్నారా? హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. చాలా మంది పేషెంట్స్ మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు మాకు కళ్ళు తిరుగుతా ఉన్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, హెడేక్ వస్తుందని చెప్తా ఉంటారు. దీన్ని మోషన్ సిక్నెస్ అంటారు. మోషన్ సిక్నెస్ తో బాధపడే వాళ్ళకి ఈ చిన్న చిట్కాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా మోషన్ సిక్నెస్ ఉండే వాళ్ళు కార్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ చూడటం కానీ, బుక్ చదవటం కానీ చేయొద్దు. దూరంగా ఏదైనా ఆబ్జెక్ట్ మీద, వెళ్తున్న వెహికల్ మీద ఫోకస్ చేస్తే ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అందుకే మనం గమనించినట్టయితే డ్రైవర్స్ కి చాలా వరకు మోషన్ సిక్నెస్ అనేది ఉండదు. సో ఐడల్ గా ఫోన్ చూడటం, బుక్ చదవటం కాకుండా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి మీరు ట్రావెల్ చేసినట్టయితే చాలా వరకు మోషన్ సిక్నెస్ అనేది తగ్గుతుంది. దీంతో పాటు ట్రావెల్ అప్పుడు వాంతులు అయ్యే వాళ్ళు ముందుగా కొంచెం అల్లంతో చేసిన అల్లం రసం గాని, నిమ్మ రసం గాని తీసుకుంటే వాంతి అనేది చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అయినా కూడా ట్రావెల్ అప్పుడు ఎక్కువగా తల తిరుగుతూ వామిటింగ్ అనేది వస్తున్నట్టయితే మీ న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి యాంటీ హిస్టమినిక్ డ్రగ్స్ అంటారు, ఇలాంటివి తీసుకుంటే మీకు ఆ మోషన్ సిక్నెస్ అనేది తగ్గుతుంది. సో ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. పరగడుపున కాఫీ, టీ తీసుకుంటున్నారా? అయితే ఈ సండే న్యూరో టిప్ మీకోసమే. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. యూజువల్ గా చాలా మంది ఎంటీ స్టమక్ మీద పరగడుపున కాఫీ, టీ అనేది తీసుకుంటా ఉంటారు. వీటి వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా మైగ్రేన్ హెడేక్ ఉండే పేషెంట్స్ పరగడుపున కాఫీ గానీ, టీ గానీ, ఈవెన్ గ్రీన్ టీ తీసుకున్న మైగ్రేన్ అటాక్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే దీంట్లో టానిన్స్, కెఫీన్ అనే పదార్థం హెడేక్ ఎక్కువగా కాజ్ చేస్తుంది. దీంతో పాటు గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్ ఇష్యూస్, పేగు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు పరగడుపున కాఫీ, టీ తీసుకోవద్దు. అండ్ మీ బ్రేక్ఫాస్ట్ కి, కెఫిన్ కి ఒక గంట అయినా గ్యాప్ లేకపోతే మీరు బ్రేక్ఫాస్ట్ లో ఏదైతే తీసుకుంటున్నారో దాంట్లో ఉండే ఐరన్, కాల్షియం అనేది బాడీలోకి సరిగా అబ్జర్వ్ కాదు. సో ఎంటీ స్టమక్ మీద టీ, కాఫీ అనేది మాక్సిమం అవాయిడ్ చేసి, మీకు అలవాటు ఉంటే మిడ్ డే అంటే 11 కి కానీ 12 కి కానీ అలా తీసుకోండి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
ఈ చిట్కాలు పాటిస్తే మూర్ఛని ఫిట్స్ ని నివారించవచ్చు. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. ముఖ్యంగా ఫిట్స్ ఉండే వాళ్ళు మాకు ఫ్రీక్వెంట్ గా ఫిట్స్ అటాక్స్ వస్తున్నాయి మేడం అని చెప్తా ఉంటారు. ఫిట్స్ ఉండే వాళ్ళు ఈ చిట్కాలు పాటిస్తే చాలా వరకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ అనేది తగ్గుతుంది. ఫిట్స్ ఉండే పేషెంట్స్ చాలా మంది కొన్ని రోజులు మందులు ఆపి చూద్దామని చాలా వరకు ఆపి బాగా ఎక్కువ రికరెన్స్ తో వస్తూ ఉంటారు. ఫిట్స్ ఉండే పేషెంట్స్ మందులు అనేవి కొన్ని ఇయర్స్ తీసుకోవాల్సి వస్తుంది. మందులు ఆపేస్తే విత్డ్రావల్ సీజర్స్ అనేవి వస్తాయి. దీంతో పాటు ఫిట్స్ ఉండే పేషెంట్స్ కి 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది, గుడ్ అడిక్వేట్ డైట్, న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ నుంచి అబ్స్టినెన్స్ గా ఉండాలి. దీంతో పాటు ఫిట్స్ ఉండే పేషెంట్ స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి. ఈ చిట్కాలు పాటించడం వల్ల, లేదు యోగా, మెడిటేషన్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా వరకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫిట్స్ అనేది తగ్గుతుంది. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సండే న్యూరోటిప్. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. ఈ మధ్య మతిమరుపు అనేది చాలా ఎర్లీ ఏజ్ లో వస్తా ఉంది. చాలా మంది పేషెంట్స్ వచ్చి, మేడం 60-70 ఇయర్స్ కి మతిమరుపు, ఆల్జీమర్స్ డిసీజ్ రాకుండా ఉండాలి అంటే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీంతో పాటు ఎర్లీ ఏజ్ లో వచ్చే మతిమరుపు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతా ఉంటారు. ముఖ్యంగా లేట్ ఏజ్ లో వచ్చే ఆల్జీమర్స్ డిసీజ్ కానీ, ఎర్లీ ఏజ్ లో వచ్చే డిమెన్షియాస్ కానీ మన డైలీ చేసే పనుల్లో చేంజెస్ చేస్తే చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ 30 minutes ఎక్సర్సైజ్ చేస్తూ వారానికి 5 సార్లు చేసిన ఫ్యూచర్ లో డిమెన్షియా రిస్క్ ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఫుడ్ లో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే వాల్నట్స్, బ్లూబెర్రీస్, ఫిష్ లాంటివి, ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఫ్యూచర్ లో డిమెన్షియా, మతిమరుపు రిస్క్ తక్కువ ఉంటుంది. దీంతో పాటు సోషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా స్క్రీన్ కాకుండా, మొబైల్ ఫోన్ కాకుండా నలుగురితో కలవటం వల్ల కూడా మనకి డిమెన్షియా రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. So diet, exercise and socialization are important tips for prevention of dementia. Thank you. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరోటిప్, చాలా మంది ఈ పెదాల దగ్గర, పెదాల కొస దగ్గర పుండ్లు పడుతుంటాయని అడుగుతూ ఉంటారు. దానికి కారణం B12 డెఫిషియన్సీ అని చాలా సార్లు మీరు ఆన్లైన్లో చూస్తూ ఉంటారు. కానీ దానికి ముఖ్య కారణం B2 విటమిన్ డెఫిషియన్సీ. ఈ B2 విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా బాయిల్డ్ ఎగ్స్, పెరుగు, యోగర్ట్, లెగ్యూమ్స్, ఈ దినుసులు, స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజల్లో ఉంటుంది. అవి ఎక్కువగా తీసుకుంటే చాలా వరకు ఈ పెదాల కొసలు పగలడము, ఇక్కడ మచ్చలు రావడం అనేది తగ్గుతుంది. ఇది యంగ్ ఆడపిల్లల్లో ఎక్కువగా చూస్తాం మనము. సో ఈ టిప్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
మీరు బీపీ పేషెంటా? ఇంట్లో తరచుగా బీపీ చెక్ చేసుకుంటున్నారా? అయితే ఈ సండే న్యూరోటిప్ మీకోసమే. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. ఇంట్లో హోమ్ బీపీ మానిటర్ చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి మేడం, మాకు హై రీడింగ్స్ వస్తున్నాయి ఇంట్లో చూసుకున్నప్పుడు, మాకు టెన్షన్ గా ఉందని అడుగుతా ఉంటారు. ఇంట్లో బీపీ మానిటర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు కూర్చునే పొజిషన్ మెయింటైన్ చేసుకోండి. మీ భుజము, ఆర్మ్స్ రిలాక్స్డ్ గా పెట్టుకొని, చెయ్యి అనేది టేబుల్ మీద గానీ చైర్ మీద గానీ ఇలా పెట్టుకొని, బీపీ కఫ్ అనేది మన మోచేతికి కనీసం 1 ఇంచు పైన కట్టి, మరీ టైట్ గా మరీ లూజ్ గా కాకుండా ఉండేలా చూసుకోండి. అండ్ మెయిన్ ఒక సలహా ఏంటంటే, బీపీ మీరు ఇంట్లో రోజు చూసుకునే పని అయితే ఒకే టైంలో చూసుకోండి. ఏదర్ మార్నింగ్ 8 గంటలకు కానీ సాయంత్రం 8 గంటలకు కానీ సేమ్ టైమింగ్ అనేది పాటించండి. ఇంకొకటి, బీపీ చూసుకుంటాం అనుకునే ముందు ఒక ½ అన్ అవర్ ముందు టీ, కాఫీ తీసుకోవద్దు. లంచ్ కి బీపీ చూసుకోవటానికి కనీసం ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఉండేలా చూడండి. స్మోక్ చేశాక, సిగరెట్ తాగాక బీపీ చూసుకోవద్దు. దీంతో పాటు ఫుల్ బ్లాడర్ మీద ఎక్కువగా టాయిలెట్ వచ్చేటప్పుడు కానీ బాత్రూమ్ వచ్చేటప్పుడు కానీ బీపీ అనేది చూసుకుంటే ఆటోమేటిక్ గా బీపీ రీడింగ్స్ హై వస్తాయి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ బీపీ మానిటరింగ్ అనేది చేసుకోండి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ప్రతి ఒక్కరు 30 to 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్. 30 to 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ డైట్లో చేంజెస్ కానీ, బాగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, హ్యాబిట్స్ తగ్గించుకొని మనల్ని మనం సెల్ఫ్ కేర్ తీసుకున్నట్టయితే 60 to 70 ఇయర్స్ మధ్యలో, అంటే 60 ఏళ్ళు దాటాక డిమెన్షియా, మతిమరుపు, ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో 30 to 40 ఇయర్స్లో మనం ఎంత కేర్ మన మీద తీసుకుంటున్నాం అనేది ఫ్యూచర్లో మనకు వచ్చే న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అంటారు, వాటిని డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు రెగ్యులర్ డైట్ తీసుకొని, ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ తీసుకొని, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి హ్యాబిట్స్ అనేవి మినిమైజ్ చేసుకున్నట్టయితే డిమెన్షియా, పార్కిన్సన్ అనేది చాలా వరకు ప్రివెంటబుల్. ఈ టిప్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోజు పెయిన్ అవేర్నెస్ మంత్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలను ప్రభావితం చేసే కీలకమైన అంశం న్యూరోపాథిక్ పెయిన్ గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ యామిని గారు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, నెల్లూరు. డాక్టర్, న్యూరోపాథిక్ పెయిన్ అంటే ఏమిటి? Neuropathic pain is a very complex condition that arises from damage to the nerves. There are many causes for the damage to these nerves, like hereditary, metabolic, toxic and environmental factors. One of the most common causes of this neuropathic pain worldwide is diabetes mellitus. It is a type of burning, stabbing or shooting pain that can be sudden and intense, and which makes the daily activities challenging. If you are experiencing such a kind of neuropathic pain, it is very important to consult with a healthcare professional, especially a neurologist, and early diagnosis of the neuropathy, it will make a huge difference in managing the pain effectively. థ్యాంక్ యూ డాక్టర్. గుర్తుంచుకోండి, మెరుగైన ఆరోగ్యానికి అవగాహన కీలకం. ట్రాన్స్ఫార్మ్ యువర్ జర్నీ ఫ్రమ్ పెయిన్ టు పాసిబిలిటీస్. ఈ అవగాహన కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరోటిప్, నిద్ర బాగా రావాలంటే 2 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. నో కెఫీన్ ఆఫ్టర్ నూన్, అంటే మధ్యాహ్నం తర్వాత కాఫీ తీసుకోవద్దు. అండ్ నో ఫోన్ ఆఫ్టర్ 9, రాత్రి 9 గంటల తర్వాత ఫోన్, టీవీ బంద్ చేయండి. ఇలా చేస్తే ఈ చిన్న చిట్కాల వల్ల స్లీప్ హైజీన్ చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. థ్యాంక్ యూ. మైగ్రేన్ తలనొప్పి ఉండే వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలి? హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. మైగ్రేన్ అటాక్స్ తో బాధపడుతున్న వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలు అవాయిడ్ చేస్తే చాలా వరకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ లో రెడ్ వైన్ అనేది అవాయిడ్ చేయాలి. దీంతో పాటు ప్రాసెస్డ్ సాల్టెడ్ మీట్, పికిల్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ ఏజ్డ్ చీజ్ ఉండే ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయాలి. కొంతమంది మైగ్రేన్ అటాక్స్ ఉండే వాళ్ళకి స్వీట్స్ తినడం వల్ల కూడా తలనొప్పి ఎక్కువ వస్తుంది. దీంతో పాటు కొన్ని చైనీస్ ఐటమ్స్ లో అజినోమోటో అనే సాల్ట్ వల్ల కూడా మైగ్రేన్ అటాక్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఈ ఫుడ్స్ అవాయిడ్ చేసినట్టయితే చాలా వరకు హెడేక్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
వాల్నట్స్ ఎ డే కీప్స్ ఎ న్యూరాలజిస్ట్ అవే. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. ఈ సండే న్యూరోటిప్, చాలా మంది నరాల రుగ్మతతో బాధపడుతూ ఉంటారు. 2 వాల్నట్స్, 2 అక్రూట్స్ రోజుకి తీసుకుంటే మన బాడీకి సరిపడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ముఖ్యంగా నరాల సమస్యలకి, మతిమరుపుకి గానీ కారణం ఆక్సిడెంట్ స్ట్రెస్ అంటారు. ఈ వాల్నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనే హెల్దీ ఫ్యాట్స్ ఉండడం వల్ల చాలా వరకు నరాల సమస్యలకి దూరం అవుతారు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. మీలో చాలా మంది మాకు కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళు డైట్ లో నాన్ వెజ్ తగ్గించుకోండి, సాల్ట్ తగ్గించుకోండి, టీ అనేది లిమిటెడ్ గా తీసుకోండి. చాలా మంది కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళు మాత్రల రూపంలో కాల్షియం, వైటమిన్ డి తీసుకోవద్దు. ఆహారంలో కాల్షియం రిచ్ డైట్ తీసుకునేలా చూడండి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ వీడియో స్పైన్ హెల్త్ అవేర్నెస్ గురించి. వెన్నుపూస ఆరోగ్యంగా ఉండాలి అంటే మీకు కొన్ని చిట్కాలు చెప్తాను నేను ఈరోజు. వెన్నుపూస ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఆహారంలో ముఖ్యంగా కాల్షియం బాగుండే ఆహారం అంటే రాగి జావ, రాగి సంగటి, అంజీర్ డ్రై ఫ్రూట్స్, పాలకూర ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. దీంతో పాటు పోస్చర్ మెయింటెనెన్స్, మనం కూర్చున్నప్పుడు మనం ఎలా కూర్చుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలా వండుకొని కూర్చుంటారు. ఇలా కాకుండా నడుము దగ్గర పోస్చర్ మెయింటెనెన్స్, మన చెవులు, భుజం అనేది స్ట్రైట్ గా ఉండాలి కూర్చున్నప్పుడు. దీంతో పాటు ఎక్సర్సైజ్ అనేది వెన్నుపూస ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. డైలీ మార్నింగ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయండి. వెన్నుపూస ఇబ్బందులు ఉండేవాళ్ళు హెవీ వెయిట్ లిఫ్టింగ్, స్క్వాటింగ్ లాంటి జిమ్ ఎక్సర్సైజెస్ చేయొద్దు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వెన్నుపూస ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ మధ్య స్ట్రోక్ ఇన్ యంగ్ అంటే 40 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉండే వాళ్ళల్లో పక్షవాతం శాతం ఎక్కువైపోతుంది. దీనికి కారణాలు ముఖ్యంగా స్మోకింగ్ అంటే సిగరెట్ తాగటము, టొబాకో నవలటము, ఖైనీ, గుట్కా ఇలాంటివి వేసుకోవటము, దీంతో పాటు మందు తాగటం, ఆల్కహాల్ అనేది చాలా వరకు స్ట్రోక్ ఇన్ యంగ్ కి రీజన్ అవుతుంది. వీటితో పాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే గంటల కొద్దీ మనిషి కూర్చొని పనిచేయటం, శరీరానికి వ్యాయామం సరిగ్గా లేకపోవటం అనేది యంగ్ వాళ్లలో పక్షవాతం రావడానికి రీజన్ అవుతుంది. ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండి కనీసం వారం రోజుల్లో 5 రోజులు రోజుకు అరగంట సేపు ఏదో ఒక పరంగా ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రోక్ ఇన్ యంగ్ ని నివారించవచ్చు. థ్యాంక్ యూ. కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. ఈ రోజు నేను ఈ వీడియోలో షుగర్ వ్యాధి వల్ల వచ్చే నరాల సమస్యల గురించి షేర్ చేస్తున్నాను. ఈ మధ్య షుగర్ వ్యాధి చాలా ఎక్కువైపోయింది. దాదాపు 100 మందిలో 10 మందికి షుగర్ వ్యాధి వస్తుంది. దానివల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సహజంగా షుగర్ వ్యాధి వల్ల చేతులు, కాళ్ళు, తిమ్మిర్లు, మంటలు ఇవి మనం సహజంగా చూస్తుంటాము. కానీ షుగర్ వ్యాధి వల్ల కేంద్ర నాడీ మండల వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో కూడా చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి 2 రెట్లు ఎక్కువ శాతం మనకి పక్షవాతం వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. పక్షవాతమే కాకుండా షుగర్ ఎప్పుడన్నా ఎక్కువైనా తక్కువైనా మనిషి మగతగా ఉండటం, కోమాలోకి వెళ్ళిపోవటం, ఫిట్స్ రావటం వంటివి జరుగుతాయి. షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి మతిమరుపు సమస్య కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మరియు షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి ఒక్కొక్కసారి చేతులు, కాళ్ళు డాన్స్ లాగా కదలించటం, ఇలాంటి కదలికలు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎప్పుడన్నా షుగర్ వ్యాధి వల్ల కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు పక్షవాతం కానీ, మూర్ఛ కానీ, చేతులు, కాళ్ళు డాన్స్ లాగా కదిలించటం కానీ, మతిమరుపు ఇలాంటివి ఎక్కువ అవుతున్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ కి తీసుకురావాలి. ముఖ్యంగా ఇది రాకుండా ఉండాలంటే మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం. మందులు రెగ్యులర్ గా వేసుకోవటం, వ్యాయామం చేయటము, డైట్ హ్యాబిట్స్ మార్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మనం వ్యాయామం చేయటం
హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరోటిప్ వైటమిన్ B12 గురించి. వైటమిన్ B12 అనేది మన బాడీలో చాలా వైటల్ వైటమిన్. దీని డెఫిషియన్సీ వల్ల చాలా మందికి చేతుల మీద పిగ్మెంటేషన్ రావటము, నరాల బలహీనత అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావటము, దీంతో పాటు బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ రావటం అనేది జరుగుతుంది. దీంతో పాటు చాలా మంది యంగ్స్టర్స్ లో మతిమరుపుకు కారణము వైటమిన్ B12 డెఫిషియన్సీ. ఈ వైటమిన్ B12 అనేది ఆహారంలో మెండుగా ఉండేలా చూసుకోండి. వైటమిన్ B12 రిచ్ ఫుడ్స్ ఎగ్స్, ఫిష్, పెరుగు, లెగ్యూమ్స్ అండి. ఇవి రెగ్యులర్ గా ఆహారంలో ఉండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. ఈ రోజు యామిని న్యూరో కేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు. తరచూ తలనొప్పితో బాధపడుతూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరో కేర్, పొగతోట, నెల్లూరు. ఫ్రీక్వెంట్ గా తలనొప్పులతో బాధపడే వాళ్ళు సీడ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. SEEDS. S అంటే స్లీప్ హైజింగ్. రోజుకి 8 నుంచి 7 గంటలు, 7 నుంచి 8 గంటలు, 6 గంటల పైన నిద్రపోయి స్లీప్ హైజిన్ మెయింటైన్ చేస్తే తలనొప్పులు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఈ అంటే ఈట్, ఫుడ్ హ్యాబిట్స్, ఫాస్టింగ్ అనేది ఎక్కువగా చేయకుండా ఎస్పెషల్లీ హెల్దీ బ్రేక్ఫాస్ట్, టైమ్లీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే తలనొప్పి అనేది చాలా వరకు నివారించవచ్చు. ఈ అంటే ఎక్సర్సైజ్. రోజు కనీసం 20 నుంచి 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేస్తే హెడేక్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. D అంటే డైరీస్ అంటారు. మనకి దేని వల్ల తలనొప్పి వస్తుంది అనేది ఒక హెడేక్ డైరీ లాగా మెయింటైన్ చేసి న్యూరాలజిస్ట్ ని కలిసినట్టయితే వాళ్ళు దానికి తగ్గట్టు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. S అంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో కూడా హెడేక్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాము. సో ఫ్రీక్వెంట్ గా తలనొప్పితో బాధపడుతున్నట్టయితే ఈ సీడ్స్ అనే నిమోనిక్ గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద హెడేక్స్ మెడిసిన్ లేకుండానే తగ్గుతాయి. థ్యాంక్ యూ. పార్కిన్సోనిజం, వణుకుడు జబ్బు, కాళ్ళు కొట్టుకోవడం, చేతులు తిరిగిపోవడం, మూతి లాగడం వంటి మూమెంట్ డిజార్డర్స్ తో బాధపడుతున్నారా? ఇప్పుడు మన నెల్లూరు యామిని న్యూరో కేర్ లో అడ్వాన్స్డ్ స్కాన్స్ ద్వారా మూమెంట్ డిజార్డర్ లాంటి నరాల జబ్బులకి డయాగ్నోసిస్ చేసి అతి తక్కువ ఖర్చులో కొత్త ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ యామిని గారు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరోసోనాలజిస్ట్, ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, సిమ్స్ తిరుపతి. మేడం అల్ట్రాసౌండ్ ద్వారా నరాల జబ్బులకి బొటాక్స్ ఇంజెక్షన్ చేయడంలో స్పెషలిస్ట్. మీరు ఎలాంటి నరాల సమస్యలతో బాధపడుతున్నా వెంటనే మన పొగతోటలో ఉన్న యామిని న్యూరో కేర్ ని విజిట్ అయిపోండి. చిన్న పిల్లల్లో సడన్ గా నీలుకుపోవటం అనేది ఫిట్స్ కి సంకేతమా? హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరో కేర్, పొగతోట, నెల్లూరు. చాలా మంది ఇయర్స్ బేబీస్ లో సడన్ గా వాళ్ళు చేతులు కాళ్ళు గట్టిగా స్టిఫ్ గా పెట్టేసి స్ట్రైట్ గా చూస్తూ ఉంటారు. ఇవి అన్ని ఇలాంటి అటాక్స్ అన్ని ఫిట్స్ అనేది కాదు, వీటిని షడ్డరింగ్ అటాక్స్ అంటారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ పిల్లలు ఫీడ్ తీసుకుంటున్నప్పుడు గానీ బాగా ఆడుకుంటున్నప్పుడు గానీ సడన్ గా స్టిఫ్ గా అయిపోయి కళ్ళు బిగిసి చూస్తూ ఉంటారు. వాళ్ళని మనం తట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ కాన్షియస్ లో వస్తారు. ఇవి ఫిట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. యూజువల్ గా పిల్లలు బాగా నీలుక్కుపోయి కాన్షియస్నెస్ అంటే స్పృహ కోల్పోవడాన్ని ఫిట్స్ అంటారు. ఫిట్స్ వచ్చిన పిల్లలకి నోట్లోంచి బురగ రావడము, నాలిక కొరుక్కోవడం కూడా జరుగుతుంది. దీంతో పాటు నీలి రంగులో కూడా మారుతారు. సో షడ్డరింగ్ అటాక్స్ అనేవి ఫిట్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా ఏదైనా పిల్లలకు వస్తున్నట్టయితే మీ న్యూరాలజిస్ట్ ని కలిసి ఈజీ అనేది తీసుకొని ఫిట్సా కాదా అనేది నిర్ధారించుకోవాలి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ అవేర్నెస్ వీడియో ఎక్కువ కాలంగా గ్యాస్ మందులు వేసుకునే వాళ్ళ గురించి. ఎక్కువ కాలం గ్యాస్ మందులు వేసుకుంటే కాల్షియం, B12, ఐరన్ డెఫిషియన్సీస్ వస్తాయి. వీటి వల్ల ఎముకలు సన్నబడటము, రక్తహీనత లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎక్కువ కాలంగా గ్యాస్ మందులు యూజ్ చేయొద్దు. ఈ సలహా అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పక్షవాతాన్ని నివారించవచ్చా? హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. చాలా మందిలో బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, కొలెస్ట్రాల్ ఉండేవాళ్ళు, హ్యాబిట్స్ ఉండేవాళ్ళు, సిగరెట్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉండేవాళ్ళు, హై స్ట్రెస్ లెవెల్స్ ఉండే వాళ్ళల్లో ముందుగానే మనం పక్షవాతాన్ని నివారించవచ్చు. అది ఎలా అంటే మన యామిని న్యూరోకేర్ లో ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా న్యూరోసోనాలజీ, అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా మన బ్రెయిన్ కి వెళ్లే పెద్ద రక్తనాళాలు స్కాన్ చేసి దాంట్లో ఎటువంటి బ్లాక్స్ ఉన్నాయా అని కనుక్కొని ఫ్యూచర్ లో పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని తెలుసుకునే ఎక్విప్మెంట్ అవైలబిలిటీలో ఉంది. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అంటే మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళల్లో ఫోన్ రింగ్ అవ్వకపోయినా, మెసేజ్ వైబ్రేషన్ లేకపోయినా కూడా రింగ్ అయినట్టు, చేతిలో మొబైల్ వైబ్రేట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలా అనిపిస్తున్నట్టయితే ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మెదడు డ్యామేజ్ అవుతుందని సంకేతం. నరాలు డ్యామేజ్ అవుతున్నాయని ఇది ఒక చిన్న వార్నింగ్ అన్నమాట. సో ఇలా ఎవరికైనా అనిపించే పని అయితే మొబైల్ ఫోన్ మాక్సిమం యూసేజ్ తగ్గించుకోండి, అవసరమైనంత వరకే వాడండి. ఈ సలహా అందరు పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా చిన్న అవేర్నెస్ టాక్. ఎయిడ్స్ అనేది మనం కలిసి భోంచేయటం, వస్తువులు షేర్ చేసుకోవటం వల్ల రాదు, మరియు పురుగు కరవటము, దోమకాట్ల వల్ల రాదు. ముఖ్యంగా ఎయిడ్స్ అనేది అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ వల్ల, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే రక్త మార్పిడి వల్ల, యూజ్ చేసిన నీడిల్స్, సిరంజెస్ వాడటం వల్ల వస్తుందండి. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ రోజు పర్పుల్ డే అంటే ఎపిలెప్సీ అవేర్నెస్ డే సందర్భంగా చిన్న అవేర్నెస్ టాక్. మూర్ఛ వ్యాధి అనేది చాలా వరకు ఇప్పుడు పల్లెల్లో కానీ మారుమూల ప్రదేశాల్లో దయ్యం పట్టడం వల్ల, భూతం పట్టడం వల్ల అని భూత వైద్యుల దగ్గరికి తీసుకెళ్తా ఉంటారు. మూర్ఛ వ్యాధి అనేది దయ్యం పట్టడం వల్ల కాదు, లేదు మానసిక రుగ్మత కూడా కాదు, బ్రెయిన్ లో కరెంట్ మార్పు వల్ల మూర్ఛ వ్యాధి వస్తుంది. ఈ మధ్య మూర్ఛ వ్యాధికి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేస్తున్నాయి. ఆడపిల్లల్లో మూర్ఛ వస్తే పెళ్లికి ఇబ్బంది అని ఇలాంటి చాలా మిస్నోమర్స్ ఉన్నాయి సొసైటీలో. ఇలాంటిది ఏమి ఉండదండి. చాలా వరకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల మూర్ఛ వ్యాధి చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఈ అవేర్నెస్ మీరు అందరిలో తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరోటిప్ వైట్ సాల్ట్ వర్సెస్ పింక్ సాల్ట్ గురించి. మీలో చాలా మంది బీపీ పేషెంట్స్ మేము వైట్ సాల్ట్ తీసుకోవట్లేదు, హిమాలయన్ సాల్ట్, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ తీసుకుంటున్నామని చెప్తా ఉంటారు. హిమాలయన్ సాల్ట్ అయినా, రాక్ సాల్ట్ అయినా, పింక్ సాల్ట్ ఆర్ వైట్ సాల్ట్ ఏదైనా సరే సోడియం కంటెంట్ అనేది ఒక్కలాగే ఉంటుంది. సో బీపీ పేషెంట్స్ ఉప్పు అనేది రోజుకి 5 గ్రాముల కన్నా తక్కువగా తీసుకోవాలి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. మీలో చాలా మంది నరాలు బలంగా ఉండటానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. నరాలు బలంగా ఉండటానికి ముఖ్యంగా మనకు కావాల్సింది జింక్, మెగ్నీషియం, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఇవి మెండుగా ఉండే ఆహారము గుడ్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, కూరగాయల్లో ముఖ్యంగా ఆకుకూరల్లో పాలకూరలో నరాలకు సంబంధించి చాలా మంచి పోషకాలు ఉంటాయి. వీటితో పాటు చేపలు తీసుకుంటే నరాలు చాలా బలంగా ఉంటాయి. ఈ సలహా అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి తలనొప్పికి స్కాన్ అవసరమా? హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరో కేర్, పొగతోట, నెల్లూరు. ఈ సండే న్యూరో టిప్. మీలో చాలా మంది డాక్టర్ దగ్గరకు వచ్చి మేడం మాకు చాలా తలనొప్పిగా ఉంది, వెంటనే స్కాన్ తీయండి అని అడుగుతూ ఉంటారు. ప్రతి తలనొప్పికి స్కాన్ అనేది అవసరం లేదు. ముఖ్యంగా చాలా ఎక్కువగా భరించలేనంత తలనొప్పి వస్తే థండర్ క్లాప్ హెడ్ఏక్ అంటారు. అలాంటి హెడ్ఏక్స్ లో లేదు రొటీన్ గా మనకి తలనొప్పులు వస్తున్నప్పుడు సడన్ గా హెడ్ఏక్ ప్యాటర్న్ అనేది మారినా, నిద్రలో తలనొప్పి అనేది తీవ్రంగా వచ్చినా, లేదు తెల్లవారుజామున తలనొప్పులు వచ్చినా స్కాన్ తీసుకోవాలి. వీటితో పాటు తలనొప్పితో జ్వరము, కళ్ళు మసకలు గమ్మటము, ఫిట్స్ లాంటివి, మెడ అంతా పట్టేయటము, ఇలాంటి సూచనలు ఏమన్నా ఉన్నా స్కాన్ తీసుకోవాలి. అంతేగాని ప్రతి తలనొప్పికి స్కాన్ తీయాల్సిన అవసరం అయితే లేదు. సూచనలు పట్టి మీ న్యూరాలజిస్ట్ ని కలిస్తే స్కాన్ అనేది తీస్తారు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో ఈరోజు నేను న్యూ ఇయర్ రిజల్యూషన్ టిప్ కోసం షేర్ చేస్తున్నాను. గాఢ నిద్ర అంటే డైలీ 7 hours స్లీప్ మనిషికి చాలా అవసరం అండి. ఈ గాఢ నిద్ర వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. దీంతో పాటు యాంగ్జైటీ, డిప్రెషన్, హెడేక్ లాంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ టిప్ అందరూ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరో కేర్, పొగతోట, నెల్లూరు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఒక చిన్న ఆరోగ్య సూత్రం. మామూలుగా మహిళలు ఎముకలు కానీ నరాలు కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే రాగి అనేది రెగ్యులర్ గా మీ డైట్ లో ఉండేలా చూసుకోండి. రోజులో కొంత మోతాదు రాగి తీసుకున్నప్పుడు చాలా వరకు ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు. రాగి ఈజ్ ఎ ఫిమేల్ ఫ్రెండ్లీ మిల్లెట్ అంటారు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్. చాలా మంది టీనేజ్ పిల్లలు 20 to 30 years మధ్యలో ఉండేవాళ్ళు మాకు యాంగ్జైటీ ఉంటా ఉంది, గుండె దడ వస్తూ ఉంది, టెన్షన్ ఎక్కువగా ఉందని చెప్తా ఉంటారు. వీటికి మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రోజు పొద్దున చిరు ఎండలో అంటే సన్లైట్లో 15 to 20 minutes వాకింగ్ స్టార్ట్ చేయండి. ఇలా ఎక్సర్సైజ్ చేయటం వల్ల బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి చాలా వరకు యాంగ్జైటీ అనేది క్లియర్ అవుతుంది. ఈ టిప్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారా? హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వాళ్ళు ఈ ఎండాకాలంలో ఇంకొంచెం మైగ్రేన్ అటాక్స్ అనేవి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువగా ఎండకెళ్ళటం వల్ల కూడా ఫోటోఫోబియా అని ఎండ చూసినప్పుడు సివియర్ గా హెడేక్ వచ్చే ఛాన్స్ అనేది మైగ్రేన్ తలనొప్పి లక్షణము. సో మైగ్రేన్ హెడేక్స్ ఉండేవాళ్ళు ఎండల కాలం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రోజుకి 3 నుంచి 4 లీటర్ల వాటర్ తీసుకోండి. మీకు ఏదన్నా అవుట్ సైడ్ వర్క్ ఉన్నప్పుడు పొద్దున కానీ సాయంత్రం కానీ చేసేలా చూసుకోండి. మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి. అలా వెళ్లాల్సి వస్తే ఏదర్ స్కార్ఫ్ కానీ గాగుల్స్ కానీ వాడండి. ఆ ఫోటోఫోబియా అనే దాని నుంచి మనం ఈ గాగుల్స్ వాడటం వల్ల చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు వర్కౌట్స్ చేసేవాళ్ళు, మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు వర్కౌట్స్ చేసేవాళ్ళు యూజువల్ వర్కౌట్స్ ఎర్లీ మార్నింగ్ కానీ పోస్ట్ ఈవినింగ్ కానీ ఉండేలా చూసుకోండి. మైగ్రేన్ హెడేక్స్ ఉండేవాళ్ళు మిడ్ ఆఫ్ ద డే వర్కౌట్స్ చేశారంటే హెడేక్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎడిక్వేట్ హైడ్రేషన్, ఎండకు అవాయిడ్ చేసుకోవటము, ఎండ కళ్ళ మీద పడకుండా గాగుల్స్, స్కార్ఫ్ యూజ్ చేయటం వల్ల అండ్ హ్యాబిట్స్ మినిమైజ్ చేసుకోవటం వల్ల కూడా ఈ ఎండాకాలం మైగ్రేన్ అటాక్స్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నిద్రలో తొడ కండరాలు, పిక్క కండరాలు పట్టేస్తున్నాయా? వీటిని క్రాంప్స్ అంటారు.
హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. చాలా మంది పేషెంట్స్ మాకు నిద్రలో తొడ కండరాలు, పిక్క కండరాలు గట్టిగా పటాస్తున్నాయని వస్తూ ఉంటారు. వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. రోజులో కనీసం 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగితే మోస్ట్ ఆఫ్ ద టైం క్రాంప్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. దీంతో పాటు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేసిన కాసేపు మీ క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటారు, తొడ కండరాలు, కాలు కండరాలు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా ఈ క్రాంప్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. యూజువల్ గా క్రాంప్స్ అనేది షుగర్ పేషెంట్స్ లో కాల్షియం లోపాలున్నా, వైటమిన్ లోపాలున్నా, బ్లడ్ తక్కువ ఉన్నా వస్తూ ఉంటాయి. మీకు ఇలా క్రాంప్స్ వచ్చే పని అయితే ఈ షుగర్, వైటమిన్ డెఫిషియన్సీస్ చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోండి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. పక్షవాతం అనగా బ్రెయిన్ స్ట్రోక్ సూచనలు, లక్షణాలు ఎలా ఉంటాయి? హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలోని యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. పక్షవాత లక్షణాలు BEFAST, బీ ఫాస్ట్ అంటారు. ఈ యాక్రోనైమ్ అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందులో బి అంటే బ్యాలెన్స్, సడన్ గా ఒక మనిషి నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ అనేది తప్పినట్టున్నా. ఈ అంటే ఐస్, సడన్ గా ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు గానీ, చూస్తున్నప్పుడు గానీ సడన్ గా కంటికి కర్టన్ అడ్డుపడ్డట్టున్నా. ఎఫ్ అంటే ఫేస్ అంటారు, మూతి వంకర పోయినట్టు ఎవరన్నా చెప్పినా అది కూడా పక్షవాత లక్షణమే. ఏ అంటే ఆర్మ్ ఆర్ లెగ్ వీక్నెస్, అది అందరికీ తెలిసిందే. చెయ్యి కాలు చచ్చుబడ్డం గానీ, భారంగా ఉండటం గానీ పక్షవాత లక్షణమే. ఎస్ అంటే స్పీచ్, మనం మాట్లాడుతున్నప్పుడు మాట సడన్ గా తడబడ్డం కూడా పక్షవాత లక్షణమే. టీ అంటే టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారు. ఈ లక్షణాల్లో ఎవరికైనా సడన్ గా ఏదైనా వచ్చినట్టయితే వెంటనే న్యూరాలజిస్ట్ ని కలిస్తే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తో దాదాపు 80% ఆఫ్ ద డెఫిసిట్ అనేది తగ్గుతుంది. నెల్లూరు ఆర్టీసీ బస్టాండులో ఆర్టీసీ ఉద్యోగులకు నెల్లూరు పొగతోట యామిని కేర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా న్యూరో వైద్య శిబిరాన్ని డాక్టర్ అద్దపల్లి యామిని నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించి మందులను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ యామిని మాట్లాడుతూ మెదడు, వెన్నపూస, నరాల సమస్యలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. యామిని న్యూరో కేర్ లో పక్షవాతానికి, మూర్ఛ వ్యాధులకు అడ్వాన్స్ రకం వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే తలనొప్పులు, మెడనొప్పులు, తల తిరగడం, బీపీ, షుగర్ లాంటి వాటికి వైద్య సేవలు అందిస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఆల్ యూనియన్ అసోసియేషన్ ద్వారా ఆర్టీసీ కార్యాలయం నందు ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ ఫ్రీ న్యూరో క్యాంప్ నందు బ్రెయిన్, స్పైన్ మరియు నరాల సమస్యలన్నిటికీ ఓపీ చూసి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఏపీఎస్ఆర్టీసీ ఆల్ యూనియన్ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు. యామిని న్యూరోకేర్ నందు ఇప్పుడు పక్షవాతంకి కానీ, మూర్ఛ వ్యాధులకు కానీ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలోకి తెచ్చున్నాము. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ ఉచిత మెడికల్ క్యాంప్ నందు పక్షవాతము, మూర్ఛ వ్యాధి, తలనొప్పులు, దీర్ఘకాల నొప్పులు, మెడనొప్పి, నడుము నొప్పి, తల తిరగటము ఇలాంటి వాటికి, రక్తపోటు, షుగర్ లాంటి వాటికి సర్వీసెస్ అందజేశాము. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఏపీఎస్ఆర్టీసీ ఆల్ యూనియన్ అసోసియేషన్ పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. యామిని న్యూరోకేర్ పొగతోట నందు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే పక్షవాతము వచ్చాక ట్రీట్మెంట్సే కాకుండా పక్షవాత నివారణ విభాగం కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. ఈ పక్షవాత నివారణ అంటే అధిక బీపీ, కొలెస్ట్రాల్, షుగర్, హై లెవెల్ స్ట్రెస్ ఉండే వాళ్ళకి, హ్యాబిట్స్ ఉండే వాళ్ళకి నెక్ వెజల్ స్కానింగ్ ద్వారా పక్షవాతం రిస్క్ ఎంత ఉంటుంది ఫ్యూచర్లో అనేది ముందుగానే తెలిపి టాబ్లెట్స్ వాడినట్టయితే తర్వాత రిస్క్ అనేది చాలా మనం అవాయిడ్ చేయొచ్చు. ఈవెన్ పక్షవాతం వచ్చాక కూడా వితిన్ 4.5 hours అంటే గోల్డెన్ పీరియడ్లో హాస్పిటల్కి వచ్చినట్టయితే క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్స్ ద్వారా దాదాపు 80% వరకు మనకి చెయ్యి కాలు పూర్తిగా పడిపోకుండా ఆపే ఛాన్స్ ఉంటుంది. ఇలా క్లాట్ బస్టర్ ఇంజెక్షన్స్ ద్వారా మనం ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకునే స్టేజ్ ఉంది ఈ రోజుల్లో. ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని మేము యామిని న్యూరోకేర్ నందు అవైలబిలిటీలోకి తెచ్చున్నాము. ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా నేను నెల్లూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ కార్యదర్శి కట్టా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ న్యూరో కేర్ ద్వారా అనేక రకాల వ్యాధులకు చికిత్స అందించి నయం చేయడం సంతోషకరమన్నారు. ఉచిత న్యూరో కేర్ క్యాంపు ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్లో అన్ని అసోసియేషన్లు కలిపి ఏర్పాటు చేయడం అయింది. ఏదైతే అనేక వ్యాధులు, షుగర్ కానివ్వండి, బీపీ, ఇతర నరాలు వీక్నెస్ కానివ్వండి, మైక్రో కానివ్వండి, అన్ని వ్యాధులకు కూడా ఈరోజు ఇక్కడ చికిత్స చేసి ఏదైనా పెద్దవి ఉన్నప్పుడు అక్కడ
చికిత్స జరపడం జరుగుతుంది. ఇలా మొత్తంగా కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఇది చాలా ఉపయోగపడద్ది. ఏదైతే ఉచితంగా క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి యామిని మేడం గారికి అదేవిధంగా వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే కాలం కూడా మరిన్ని క్యాంపులు ఏర్పాటు చేసి ఆర్టీసీ ఉద్యోగులకి అందరికి కూడా చికిత్స జరిపి ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కూడా మా ఆర్టీసీ EHS కార్డు తరఫున కూడా చూపించేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం కూడా కొనసాగుద్ది. ఆ విధంగా ఉద్యోగులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే కాలంలో కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని కూడా కోరుతున్నాం. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ మీలో చాలా మంది మాకు నీరసంగా ఉంది, లిథార్జిక్ గా ఉంది, చాలా బద్ధకంగా అనిపిస్తా ఉంది, ఏం చేయాలి మేడం అని అడుగుతా ఉంటారు. ఇలా ఎక్కువగా నీరసంగా అనిపించే వాళ్ళు ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ లెవెల్స్, HB లెవెల్స్, CBP, వైటమిన్ D3 అండ్ B12 లెవెల్స్ చెక్ చేసుకొని వాటిల్లో డెఫిషియన్సీస్ వల్ల యూజువల్ గా చాలా మందికి లిథార్జీ, ఫెటిగ్, నీరసం అనేది వస్తూ ఉంటది. వాటిని కరెక్ట్ గా ల్యాబ్ టెస్ట్లు చేయించుకొని వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుంటే ఇయర్లీ ఒక 3 months ఈ వైటమిన్ సప్లిమెంట్స్ అనేది తీసుకుంటే మీకు నీరసం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. థ్యాంక్ యూ. నెల్లూరు యామిని న్యూరోకేర్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి రోగులు శిబిరానికి విచ్చేసి రక్త పరీక్ష, బీపీ పరీక్షలు చేయించుకున్నారు. వైద్యాధికారి యామిని న్యూరోకేర్ ప్రజలకు పక్షవాతం, మూర్ఛవ్యాధి, తలనొప్పి, మైగ్రేన్, దీర్ఘకాలిక నొప్పులు పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వైద్య శిబిరం నిర్వహించినందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. యాప్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు యామిని న్యూరోకేర్ మరియు జననీ పీపుల్స్ పాలీక్లినిక్ సందర్భంగా అనంతసాగరం మండలంలో ఉచిత మెగా న్యూరో క్యాంప్ నిర్వహించబడింది. ఈ క్యాంప్ నందు న్యూరాలజీ సమస్యలు అనగా పక్షవాతము, మూర్ఛ వ్యాధి, దీర్ఘకాల నొప్పులు, తలనొప్పులు ఇలాంటి వాటన్నిటికీ దాదాపు సుమారు 200 మంది పేషెంట్స్ చూసి మందులు ఇవ్వడం జరిగింది. ఈ క్యాంప్ కి అరేంజ్ చేసినందుకు, సహకరించినందుకు గాను డాక్టర్ విద్యాసాగర్ రావు గారికి, డాక్టర్ హేమలత గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి మెగా న్యూరో క్యాంపులు మరిన్ని ఎన్నో కండక్ట్ చేయాలని యామిని న్యూరో కేర్ వారి తరఫున నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో జననీ ప్రజా వైద్యశాల వైద్యులు విద్యాసాగర్, హేమలత, యామిని న్యూరో కేర్ సిబ్బంది పాల్గొన్నారు. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ ఐరన్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఐరన్ టాబ్లెట్స్ కి ఆహారానికి కనీసం అర్ధగంట అయినా గ్యాప్ ఇవ్వండి. ఇలా గ్యాప్ ఇస్తేనే ఐరన్ అనేది ఈజీగా పడుతుంది ఒంటికి. ఐరన్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు టీ తాగటము తగ్గించాలి. అండ్ టీకి ఐరన్ టాబ్లెట్ కి కనీసం 1 hour గ్యాప్ ఇవ్వాలి. అండ్ ఐరన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ తో పాటు వేసుకుంటే సరిగ్గా ఒంటికి పట్టవు. వైటమిన్ C తీసుకుంటూ ఐరన్ తీసుకుంటే ఐరన్ అనేది బాగా అబ్జార్బ్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్ ఉండే పేషెంట్స్ ఐరన్ టాబ్లెట్స్ తీసుకోలేకపోతే కనీసం వారానికి 3 సార్లు తీసుకోండి. ఈజీగా ఐరన్ అబ్జార్బ్ అవుతుంది. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అరికాల మంటలు, చేతులు కాళ్ళు తిమ్మెర్లు, చేతులు కాళ్ళు నొప్పులు, కాళ్ళకి చెప్పులు జారిపోవడం, చేతులు మంటలతో బాధపడుతున్నారా? అయితే మన నెల్లూరులో యామిని న్యూరో కేర్ లో ఆధునిక నరాల వైర్ పరీక్షతో నర్వ్ కండక్షన్ స్టడీ ద్వారా నరాల పనితీరుని టెస్ట్ చేసి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు. డాక్టర్ యామిని గారు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరోసోనాలజిస్ట్, ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ ఇన్ సిమ్స్ తిరుపతి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అతి తక్కువ ఖర్చులో అందిస్తున్నారు. న్యూరోపతి సమస్యకి, చేతులు తిమ్మెర్లకి అడ్వాన్స్డ్ USG నర్వ్ స్కానింగ్ తో మన యామిని న్యూరో కేర్ లో ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు. యామిని న్యూరో కేర్, పొగతోట, నెల్లూరు.
హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ సండే న్యూరోటిప్, చాలా మంది మీలో వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటా ఉంటారు. వైటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఎక్కువగా తీసుకుంటే బాడీలో టాక్సిసిటీ వస్తుంది. అందుకే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే తప్ప ఎక్కువగా వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవద్దు. దీని బదులు రోజులో ఒక 15 నిమిషాలు చిరు ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి చాలు. మీకు వైటమిన్ డి సఫిషియెంట్ గా వస్తుంది బాడీలోకి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోజు నేను మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరో కేర్, పొగతోట, నెల్లూరు. బ్రిటిష్ జనరల్ వాళ్ళు ఒక 2-3 వేల మంది మీద స్టడీ చేసి మతిమరుపు రాకుండా ఉండటానికి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా వరకు పనికొస్తాయని నిర్ధారించారు. సో చాలా వరకు చాలా మంది, మేడం 60 ఏళ్లకి డిమెన్షియా అనేది వస్తుందా, ఆల్జీమస్ డిసీజ్ అనేది వస్తుందా, దీన్ని అవాయిడ్ చేయొచ్చా అని అడుగుతా ఉంటారు. ఈ బ్రిటిష్ జనరల్ వాళ్ళ స్టడీ ప్రకారం 6 లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా వరకు మతిమరుపు అనేది అవాయిడ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ ది హెల్దీ డైట్, వైటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటము, రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఏదో ఒక రూపంలో రోజుకి ఒక 30 నిమిషాలు అనేది ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవటము. దీంతో పాటు రెగ్యులర్ మెంటల్ యాక్టివిటీ, పజల్స్ సాల్వ్ చేయటము, ఇలాంటి వాటి వల్ల కూడా మతిమరుపు అవాయిడ్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్ సోషలైజేషన్, ఈ మొబైల్ ఫోన్స్, స్క్రీన్స్ కి పరిమితం కాకుండా నలుగురిలో కలవడం వల్ల కూడా ఈ మతిమరుపు అనేది అవాయిడ్ చేయొచ్చు. దీంతో పాటు అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఈ 6 లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఖచ్చితంగా మతిమరుపు అనేది 80% అవాయిడ్ చేయొచ్చని ఈ బ్రిటిష్ జనరల్ వాళ్ళు ఈ మధ్య రీసెంట్ గా ప్రూవ్ చేశారు. సో ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో మెదడు, వెన్నుపూస మరియు నరాల వ్యాధులకు సేవలు అందిస్తున్నాను. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో వర్షాకాలంలో వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి, మెదడు వ్యాపు వ్యాధి అంటే మెనింజైటిస్, At Yamini Neuro Care, follow for more updates. మెదడు వ్యాపు వ్యాధిలో తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పి, జ్వరము, వాంతులు మరియు మనిషి మగతగా అయిపోవటము, ఫిట్స్ లాంటి లక్షణాలు కనపడతాయి. ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే పేషెంట్ ని హాస్పిటల్ కి తీసుకొస్తే 95% వరకు పేషెంట్ ప్రాణాలు కాపాడవచ్చు. ఈ వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరోటిప్ సమ్మర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. ఈ సమ్మర్ సీజన్ లో ఎండలకి ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు లూజ్ బట్టలు, కాటన్ బట్టలు వేసుకోండి. దీంతో పాటు తలకు ప్రొటెక్టివ్ గా క్యాప్ కానీ, అంబ్రిల్లా, గొడుగు కానీ తీసుకెళ్ళండి. శీతల పానీయాలు కాకుండా, కూల్ డ్రింక్స్ కాకుండా కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగ లాంటివి ఎక్కువగా తీసుకుంటుండండి. వీటితో పాటు మరీ అవసరమైతే తప్ప మధ్యాహ్నాల పూట బయటకు వెళ్ళొద్దు. పనులు ఎక్కువగా పగలు, సాయంత్రం చేసుకోండి. ఈ జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరులో ఫర్ ది ఫస్ట్ టైం పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ ఫ్యూచర్ లో వస్తుందేమో అనుకునే వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేకుండా మన యామిని న్యూరో కేర్ లో డాప్లర్ స్కానింగ్ మెషిన్ తో టెస్ట్ చేసి ముందుగానే గుర్తించి పక్షవాతం నివారిస్తున్నారు. డాక్టర్ యామిని గారు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరోసోనాలజిస్ట్, ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, సిమ్స్ తిరుపతి. డాప్లర్ స్కాన్ సాయంతో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ పేషెంట్స్ కి స్క్రీనింగ్ చేసి బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఆపొచ్చు. యామిని మేడం న్యూరోసోనాలజీ అండ్ స్ట్రోక్ ప్రివెన్షన్ లో అమెరికా సొసైటీ వాళ్ళ సర్టిఫికేషన్ ఉన్న ఒకే ఒక్క డాక్టర్ నెల్లూరు డిస్టిక్ లో డాక్టర్ యామిని గారు. మీరు వణుకుడు జబ్బు, పెరాలసిస్, తలనొప్పి ఇలా ఏ ఇష్యూతో బాధపడుతున్నా పొగతోటలో ఉన్న యామిని న్యూరో కేర్ ని విజిట్ చేసి స్క్రీనింగ్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. నెల్లూరు వారి యామిని న్యూరో కేర్ తరపున అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. చాలా మంది రొటీన్ బాడీ చెకప్ అంటే ఏం చేయించుకోవాలని అడుగుతా ఉంటారు. ముఖ్యంగా రొటీన్ బాడీ చెకప్ లో 5 టెస్టులు ఉండేలా చూసుకోండి. మొదటిది సిబిపి అంటే బ్లడ్ పర్సంటేజ్ మనకి అందులో తెలుస్తుంది. దీంతో పాటు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య చాలా మందిలో నీరసానికి కారణము హైపోథైరాయిడిజం, విటమిన్ B12 అండ్ విటమిన్ డి డెఫిషియన్సీస్. వీటిని కూడా రొటీన్ గా చెక్ చేసుకుంటా ఉంటే మనం రివర్సబుల్ కాసెస్ ట్రీట్ చేసుకోవచ్చు. ఈ సలహాని అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్
అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ అడలసెంట్ మైగ్రేన్ గురించి. అడలసెంట్ మైగ్రేన్ అంటే 12-13 ఏళ్ల పిల్లల్లో తరచుగా తలనొప్పి రావటము. ఈ తరచుగా వీళ్ళకి తలనొప్పి రావడానికి కారణం ముఖ్యంగా టిఫిన్ అనేది స్కిప్ చేయటం. చాలా మంది పిల్లలు మాకు స్కూల్కి టైం అయిపోతుందని బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ టిఫిన్ స్కిప్ చేయటం వల్ల చాలా మందికి తరచుగా తలనొప్పులు వస్తూ ఉన్నాయి. సో పిల్లల డైటరీ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉండేలా చూసుకోండి. ఈ టిప్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. విజయదశమి శుభాకాంక్షలతో నెల్లూరు జిల్లా ప్రజలకు శుభవార్త. ఇప్పుడు చెన్నై వంటి మెట్రో నగరాలకు వెళ్లనవసరం లేకుండా మన నెల్లూరు జిల్లాలోనే మెరుగైన న్యూరో సేవలు అక్టోబర్ 24వ తేదీ నుండి యామిని న్యూరో కేర్ నందు నూతన ప్రారంభం. డాక్టర్ ఏ యామిని ఎండి డిఎం న్యూరాలజీ. మన రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన స్విమ్స్ యూనివర్సిటీ తిరుపతి నందు అపార అనుభవం గడించి ఇప్పుడు మన నెల్లూరు పొగతోటలోని యామిని న్యూరో కేర్ నందు అన్ని రకాల మెదడు, వెన్నుపూస, నరాల సమస్యలకు అత్యుత్తమ చికిత్స అందించుచున్నారు. వివరాలకు సంప్రదించండి యామిని న్యూరో కేర్. డాక్టర్ పిఎల్ రావు వీధి, సరస్వతి స్కానింగ్ ఎదురు సందు, అభయ చిన్నపిల్లల ఆసుపత్రి ఎదురుగా, పొగతోట, నెల్లూరు. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ రోజు వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ఈ అవేర్నెస్ టాక్. ఇందాక వీడియోలో నేను పక్షవాత సూచనలు ఎలాంటివి, పక్షవాతం వచ్చాక ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉంటాయనేది అవేర్నెస్ ఇచ్చాను. ఇప్పుడు ఈ వీడియోలో పక్షవాత సూచనలు తెలుసుకోవటమే కాదు, పక్షవాతాన్ని నివారించవచ్చు. 80% ఆఫ్ ద బ్రెయిన్ స్ట్రోక్స్, 80% పక్షవాతం ప్రివెంటబుల్. మనం బీపీ, షుగర్ కంట్రోల్లో పెట్టుకొని హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ డైటరీ హ్యాబిట్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ రోజుకు 1 అరగంట ఎక్సర్సైజ్ చేసినట్టయితే బ్రెయిన్ స్ట్రోక్స్ చాలా వరకు రాకుండా ఆపొచ్చు. దీంతో పాటు స్ట్రెస్ లెవెల్స్, ఈ రోజుల్లో మెయిన్ ఫ్యాక్టర్ బ్రెయిన్ స్ట్రోక్ కి హై స్ట్రెస్ లెవెల్స్. ఈ స్ట్రెస్ ని తగ్గించుకున్నట్టయితే చాలా వరకు బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ అవాయిడ్ చేయొచ్చు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ఈ అవేర్నెస్ ని అందరికీ షేర్ చేయండి. We will be always happy to help you at Yamini Neuro Care. Thank you. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. చాలా మంది మీలో మాకు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హై వైటమిన్ B12 లెవెల్స్ వస్తున్నాయి, దీనివల్ల ఏదైనా ప్రమాదమా అని అడుగుతూ ఉంటారు. వైటమిన్ B12 అనేది వాటర్ సాల్యుబుల్ వైటమిన్. ఎక్కువసేపు మన బాడీలో ఉండదు. కిడ్నీస్ అనేవి యూరిన్ ద్వారా వాటిని ఎక్స్క్రీట్ చేసేస్తాయి. సో మీ బ్లడ్ లెవెల్స్ లో వైటమిన్ B12 అనేది హై లెవెల్ ఉంటే ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. బయట ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, ఎక్కువగా బలం బిళ్ళలు ఇవన్నీ వాడటం మానేసేయండి. ఆహారంలోనే మంచి పోషకాలను ఆహారం తీసుకోండి. వైటమిన్ B12 లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే బ్లడ్ లో 3 to 4 వీక్స్ లో అది కంప్లీట్లీ నార్మల్ అయిపోతుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ మీలో చాలా మంది మాకు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్స్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవద్దని చెప్పారంటూ ఉంటారు. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడు అనిమల్ మీట్ లో ఉండే ప్రోటీన్ తీసుకోవద్దు, సోయా చంక్స్, రాజ్మా ఇలాంటివి తీసుకోవద్దు. కానీ హై యూరిక్ యాసిడ్ ఉండే వాళ్ళకి ఎగ్స్, పన్నీర్ చాలా మంచిది. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతూరులో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ మీలో చాలా మంది గ్యాస్ట్రైటిస్ మెడిసిన్స్ వేసుకుంటా ఉంటారు. గ్యాస్ట్రైటిస్ మెడిసిన్స్ 2 నుంచి 2.5 నెలల పైగా వేసుకునే వాళ్ళలో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా ఎముకల అరుగుదల స్టార్ట్ అవుతుంది. గ్యాస్ట్రైటిస్ మెడిసిన్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల మన కడుపులో నుంచి కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, వైటమిన్ B12 అబ్జర్వ్ కావు. దీనివల్ల ఎముకలు వీక్ అయిపోతాయి. సో గ్యాస్ట్రైటిస్ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ లో యూజ్ చేయొద్దు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ మీలో చాలా మంది మాకు హై కొలెస్ట్రాల్ ఉంది, మందులు వాడాలా వద్దా అని అడుగుతూ ఉంటారు. హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు చాలా వరకు డైట్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ తో పాటు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగర్, గుండెకి సంబంధించిన ఇబ్బందులు, మెదడు నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటేనే టాబ్లెట్స్ యూజ్ చేయాలి. ఆ యూజ్ చేయడం కూడా మన కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ HDL కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్, అది హయ్యర్ ఉంటే మందులు వాడాల్సిన అవసరం లేదు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. మీలో చాలా మంది హెల్త్ సప్లిమెంట్స్ గా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటా ఉంటారు. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మాత్రల రూపంలో వేసుకునే బదులు బాదం పప్పు, అక్రూట్ తీసుకోండి. ఈ బాదం పప్పు, అక్రూట్ లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. దీంతో పాటు వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి వల్ల మీ హెల్త్ బాగుండడంతో పాటు మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ సలహా అందరు పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని నెల్లూరు పొగతోటలో యామిని న్యూరో కేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ మీలో చాలా మంది వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటా ఉంటారు. వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేది ఖాళీ కడుపున తీసుకోవద్దు. అన్నం తిన్నాక అరగంట లోపు వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే బాగా అబ్జర్వ్ అవుతాయి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. యామిని న్యూరో కేర్ తరఫున అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.
డైలీ వర్కౌట్స్ కి టైం సరిపోవట్లేదా? హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. చాలా మంది మాకు డైలీ వర్కౌట్స్ కి టైం ఉండట్లేదు డాక్టర్, ఎలా మేనేజ్ చేయాలి ఎక్సర్సైజ్ అని అడుగుతా ఉంటారు. మీకు అందరి కోసం ఈ సండే న్యూరో టిప్ షేర్ చేస్తున్నాను. సో డైలీ వర్కౌట్ చేయలేని వాళ్ళు 30 minutes ఆఫ్ వాకింగ్, జపనీస్ వాకింగ్ టెక్నిక్ అనేది ఉంటుంది. ఇది ట్రై చేస్తే చాలా వరకు బీపీ, హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటివి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి. ఈవెన్ ఈ 30 minutes ఆఫ్ జపనీస్ వాకింగ్ టెక్నిక్ అనేది క్యాన్సర్ ని కూడా ప్రివెంట్ చేస్తుందని ఈ మధ్య స్టడీస్ లో ప్రూవ్ అయింది. సో ఈ జపనీస్ వాకింగ్ టెక్నిక్ లో ఫస్ట్ 3 minutes మీరు స్పీడ్ వాకింగ్ చేయాలి, నెక్స్ట్ 3 minutes స్లో వాకింగ్ చేయాలి. ఇలా 5 sets రిపీట్ చేసుకోండి. ఈ 30 minutes ఆఫ్ ఇంటర్మీడియట్ జపనీస్ వాకింగ్ టెక్నిక్ అనేది చాలా వరకు క్రానిక్ డిసీజెస్ నుంచి మిమ్మల్ని ప్రివెంట్ చేస్తుంది. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ ఆడవాళ్ళల్లో చాలా మంది క్రానిక్ హెడ్ఏక్స్, ఎక్కువ కాలంతో తలనొప్పులతో బాధపడుతూ ఉంటారు. మీలో ఎవరైనా ఎక్కువ కాలంగా తలనొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటే, ఒకవేళ మీకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, డేట్లు సరిగా రాకుండా దానికి సంబంధించిన హార్మోనల్ టాబ్లెట్స్ ఏదైనా వేసుకుంటా ఉంటే మాక్సిమం అవాయిడ్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద మైగ్రేన్ హెడేక్స్ కి కారణం ఓసీ పిల్స్ అంటారు. ఒకవేళ మీకు తలనొప్పులు వస్తూ మెన్సెస్ లో ప్రాబ్లమ్స్ ఉంటే మీ గైనకాలజిస్ట్ ని కలిసి కానీ న్యూరాలజిస్ట్ ని కలిసి కానీ ఆ హార్మోనల్ టాబ్లెట్స్ డోసేజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మాక్సిమం మీకు తలనొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల వ్యాధులకు సేవలు అందిస్తున్నాను. ఈ రోజు ఈ సండే న్యూరో టిప్ నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే, యంగ్స్టర్స్ లో పక్షవాతం సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. దానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ ఈ మధ్య రీసెర్చ్ లో తేలింది ఏంటంటే, ఫుడ్ లో వేసే, అంటే ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ లో వేసే టేస్టింగ్ సాల్ట్ వల్ల పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని రీసెర్చ్ లో తేలింది. ముఖ్యంగా నేను యంగ్స్టర్స్ ని కోరుకునేది ఏంటంటే, ఫాస్ట్ ఫుడ్ అంటే బిర్యానీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటి వాటిల్లో వేసే టేస్టింగ్ సాల్ట్ అవాయిడ్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో ఈరోజు నేను న్యూ ఇయర్ రిజల్యూషన్ టిప్ కోసం షేర్ చేస్తున్నాను. గాఢ నిద్ర అంటే డైలీ 7 hours స్లీప్ మనిషికి చాలా అవసరం అండి. ఈ గాఢ నిద్ర వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. దీంతో పాటు యాంగ్జైటీ, డిప్రెషన్, హెడేక్ లాంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ టిప్ అందరూ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. ఈ సండే న్యూరో టిప్ హిమాలయన్ పింక్ సాల్ట్ వర్సెస్ వైట్ సాల్ట్. చాలా మంది మాకు హై బీపీ ఉంది, థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి, మేము వైట్ సాల్ట్ అవాయిడ్ చేసి పింక్ సాల్ట్ తీసుకుంటామని చెప్తా ఉంటారు. పింక్ సాల్ట్ అయినా వైట్ సాల్ట్ అయినా రెండిట్లో ఉండే సోడియం కంటెంట్ వల్ల బీపీ అనేది పెరుగుతుంది. సో బీపీ పేషెంట్స్ లో పింక్ సాల్ట్ తీసుకుంటే బీపీ పెరగదు అనేది ఒక మూఢనమ్మకము. దీంతో పాటు థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు సాల్ట్ లో ఉండే అయోడిన్ అనేది, థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. పింక్ సాల్ట్ లో అయోడిన్ అనేది ఉండదు. సో థైరాయిడ్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ పింక్ సాల్ట్ వల్ల మాకు అడ్వాంటేజ్ ఉంటుంది అనుకోవడం ఒక మూఢనమ్మకము. ఇలాంటి డిఫరెన్స్ అనేది ఏది ఉండదు. సో ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ మీలో చాలా మంది కాల్షియం మాత్రలు, ఐరన్ మాత్రలు వేసుకుంటా ఉంటారు. రెండు కలిపి ఎప్పుడు వేసుకోవద్దు. కాల్షియం మాత్రకి, ఐరన్ మాత్రకి మినిమం ఒక అర్ధగంట గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే కాల్షియం అనే అబ్జార్ప్షన్ లో ఐరన్ ఇంటర్ఫియర్ అవుతుంది. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ వీడియో చిన్న హెల్త్ అవేర్నెస్ టిప్. పరగడుపున కాఫీ, టీ తీసుకునే వాళ్ళల్లో గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. దీంతో పాటు పరగడుపున కాఫీ, టీ తీసుకుంటే మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువ అవుతుంది. ఈవెన్ కాఫీ, టీ టిఫిన్ తో పాటు తీసుకున్నా కూడా టిఫిన్ లో ఉండే పోషక విలువలన్నీ అబ్జర్వ్ కావు సరిగా. సో కాఫీ, టీ అనేది పరగడుపున తీసుకోవద్దు, ఈవెన్ టిఫిన్ తో పాటు కూడా తీసుకోవద్దు. ఒక 1 hour అన్న గ్యాప్ ఇచ్చి తీసుకోండి. థ్యాంక్ యూ. నడుము నొప్పితో బాధపడుతున్నారా? హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు.
చాలా మంది మాకు నడుము నొప్పిగా ఉంది, మెడ నరాలు నొప్పిగా ఉంటాయని చెప్తూ ఉంటారు. దీనికి ఎక్కువగా మందుల జోలికి పోకుండా చాలా వరకు మన చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కూడా నడుము నొప్పి, మెడ నొప్పిని ట్రీట్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు కూర్చునే వాళ్ళల్లో ఈ నడుము నొప్పి అనేది ఉంటుంది. మీరు కూర్చుంటున్నప్పుడు మీ వెన్ను పోస్చర్ అనేది చక్కగా మెయింటైన్ చేసినట్టయితే ఎప్పుడైనా నడుము నొప్పి ఉండే వాళ్ళు కానీ, మెడనరాల నొప్పులు ఉండే వాళ్ళు కానీ ఈ చెవులు, మెడ అనేది స్ట్రైట్ యాంగిల్లో పెట్టి కూర్చోవాలి. నడుము అనేది కూడా స్ట్రైట్ గా పెట్టి కూర్చోవాలి. కంటిన్యూస్ గా కూర్చోకుండా గంటకు ఒక 5 నిమిషాలన్నా లేసి నిలబడ్డట్టయితే నడుము నొప్పిని చాలా వరకు నివారించవచ్చు. పోస్చర్ కనెక్షన్ అనేది మెయిన్ మేనేజ్మెంట్ ఈ లో బ్యాక్ ఏక్స్ లో. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. 30 ఏళ్ల వయసు కన్నా తక్కువ ఉండే వాళ్ళకి మతిమరుపు వస్తుందా? ఈ సండే న్యూరో టిప్. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరోకేర్, పొగతోట, నెల్లూరు. మామూలుగా యంగ్స్టర్స్ వచ్చి మాకు గుర్తుండట్లేదు, మేము అన్ని మర్చిపోతున్నామని చెప్తా ఉంటారు. 30 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉండే వాళ్ళకి డిమెన్షియా అనేది రాదు. ముఖ్యంగా 30 years బిలో రెగ్యులర్ గా మర్చిపోతున్నట్టయితే హైపోథైరాయిడిజం అనేది ఒక కారణము, వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఒక కారణము. దీంతో పాటు హై స్ట్రెస్ లెవెల్స్ వల్ల, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వల్ల కూడా మతిమరుపు అనేది వస్తుంది. అంతేగాని బిలో 30 years ఆల్జీమర్స్, డిమెన్షియా ఇలాంటి మతిమరుపు జబ్బులు అనేవి అంత ఈజీగా రావు. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ మీలో చాలా మందికి ఒక వయసు పైబడ్డాక కంట్లో తెల్లగా ఒక రింగ్ లాగా వస్తుంది. ఇలా రింగ్ లాగా వచ్చేదాన్ని ఆర్థస్ సెరేలిస్ అంటారు. ఇది హై కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి వస్తుంది. దీంతో పాటు ఇంకొంతమందిలో కంటి రెప్పకి పక్కన ఎల్లో కలర్ లో చిన్న బుడిపలాగా వస్తుంది. దీన్ని గ్జాంథలిస్మా అంటారు. ఈ 2 కంప్లైంట్స్ హై కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి వస్తాయి. ఇలా ఎవరికైనా ఉన్నట్టయితే కొలెస్ట్రాల్ అనేది చెక్ చేసుకుని వెంటనే డాక్టర్ ని కలవండి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. ఈ సండే న్యూరో టిప్ మీలో చాలా మంది మైగ్రేన్ తలనొప్పి, యాంగ్జైటీ డిజార్డర్, నిద్రలేమి నుంచి సఫర్ అవుతా ఉంటారు. ఇలాంటి డిజార్డర్స్ ఉండే వాళ్ళు మెగ్నీషియం బాగుండే ఆహారం తీసుకుంటే చాలా వరకు తగ్గుతాయి. మెగ్నీషియం బాగుండే ఆహార పదార్థాలు గన్సిగడ్డ, స్వీట్ పొటాటో అంటారు. దీంతో పాటు పంకిన్ సీడ్స్, కీన్వా సీడ్స్, వీటిలో మెగ్నీషియం చాలా మెండుగా ఉంటుంది. ఈ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు మైగ్రేన్ తలనొప్పి, వేరే రకాల తలనొప్పులు, నిద్రలేమి ఇవన్నీ కవర్ అవుతాయి. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.